క్లాసెస్ ని. అయినా కూడా ఇంకా వినాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీరందరూ మీ ఇంపార్టెంట్ టైం ని మాకు కేటాయిస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలానే ఆహ్, ఆహ్, మీరు అంటే చాలా మంది ఏంటంటే వినేవాళ్ళు గనుక లేకపోతే చెప్పే వాళ్ళకి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తూ ఉంటేనే ఏ టీచర్‌కైనా కూడా చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. సో, మీరందరూ కూడా క్లాసెస్ జాయిన్ అయ్యి మాకు చెప్పే అవకాశాన్ని మా అందరికీ కల్పిస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో, అయితే ఎవరు క్లాస్ చెప్తున్నారు అనేది మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే క్లాస్ ఎవరు చెప్తున్నారు, ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి, సో, ఈరోజు మనకి క్లాస్ చెప్పబోతున్న మాతాజీ పేరు హిస్ గ్రేస్ పరిపూర్ణ పద్మావతి దేవిదాసి మాతాజీ. సో, మాతాజీ ఆహ్, పర్సనల్ లైఫ్‌ని ఒకసారి తెలుసుకుందాం. అండ్ అలానే మాతాజీ ఇస్కాన్‌కొచ్చి కూడా 5 ఇయర్స్ అవుతుంది. సో, దానికంటే ముందు కూడా మాతాజీ అసలు ఏం చేసేవాళ్ళు? ఎలా ఇందులోకొచ్చారు అనేది కూడా కొంచెం ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నాను. సో, మాతాజీ చెప్పాను కదా! మాతాజీ దీక్ష తీసుకొని ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర. సో, మాతాజీ వచ్చేసి ఆహ్, సంతోష్ నగరు కేవీ రంగారెడ్డి డిగ్రీ కాలేజీలో తను ప్రిన్సిపల్‌గా 22 ఏళ్ళు వర్క్ చేశారండి. ఇందాక చెప్పాను కదా! మాతాజీ ఇస్కాన్‌కొచ్చి కూడా 5 ఇయర్స్ అవుతుంది. సో, మాతాజీ ఇలానే క్లాసెస్ వినేవాళ్ళు. ఫస్ట్‌లో క్లాసెస్ విని తను దీక్ష తీసుకోవడం గూడా జరిగింది. సో, మాతాజీ వచ్చేసి క్లాసెస్ వింటూ, వింటూ అట్లనే అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది. అట్లా మాతాజీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశారు చెప్పడం కూడా. సో, ఆల్రెడీ ఒక క్లాసెస్ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉన్నారు మాతాజీ. అలానే అట్లా చెప్తూ, చెప్తూ వచ్చి ఈరోజు కూడా మళ్ళీ ఇంకో కొత్త సెషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, అండ్ అలానే మాతాజీ వాళ్ళ ప్రభుజీ గూడా తను కూడా ఆర్కిటెక్చర్ అండ్ సివిల్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో, ప్రభుజీ గూడా ఆయన కూడా డివోటీనే. సో, ప్రభుజీ అబిడ్స్‌లో గాని, లేదంటే ఉప్పుగూడ నందనవనంలో గాని, తను కూడా సేవలు చేస్తూ ఉంటారు. ఎలా వీలైతే అలా సేవలు చేస్తూ ఉంటారు. ప్రభుజీ గూడా టెంపుల్‌కి రావడం, అలానే ఎక్కడన్నా హౌస్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అక్కడికి రావడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ అలానే మాతాజీ వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు. ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చేసి అశ్విని అన్నమాట. తను యూకేలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే పాప పేరు ప్రీతి. తను యూఎస్‌లో ఉంటారు. తను కూడా అక్కడే సెటిల్ అయిపోయారు. సో, పాపేమో హోమ్ మేకర్‌గా ఉంటారు. అయితే పాప ఫ్యామిలీ మొత్తం కూడా డివోటీనే. మనం చెప్పుకోవచ్చు ఒక ఇంట్లో ఒక డివోటీ ఉంటే ఆల్‌మోస్ట్ ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా డివోటీనే అవుతూ ఉంటారు. దానికి మాతాజీ వాళ్ళ ఫ్యామిలీనే ఎగ్జాంపుల్. సో, వాళ్ళ బాబు ఫుల్ ఫ్లెడ్జ్డ్ లేకపోయినా కూడా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా భక్తిలోకొస్తూ ఉంటారు. టెంపుల్‌కొస్తూ ఉంటారు. లాస్ట్ టైమ్ జూస్తే మాతాజీ వాళ్ళ మనవరాలు బర్త్‌డే కూడా ఇస్కాన్‌లో జేశారు. అబిడ్స్ ఇస్కాన్‌లో జేశారనమాట. అంటే జనరల్‌గా ఎట్లుంటదంటే బాగా సంపాదించి కొంచెం అబ్రాడ్‌లో అట్లా సెటిల్ అయిన వాళ్ళందరూ పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లో ఫ్యామిలీ ఐ మీన్ బయట ఫంక్షన్ హాల్స్ ఉంటాయి గదా! సో, అక్కడ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ మాతాజీ వాళ్ళు ఎట్లా అంటే ఏ చిన్న అకేషన్ ఉన్నా గాని టెంపుల్‌లో వీలైతే నందనవనం లేకపోతే అబిడ్స్ ఇట్లా చేసుకుంటూ ఉంటారనమాట. అంటే మొత్తం జరిగినా గూడా మనకి ఆధ్యాత్మికంగానే జరగాలి అనేటువంటి ఉద్దేశంతోటి మాతాజీ ఇట్లా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా గాని వాళ్ళ అబిడ్స్‌లోనే చేస్తూ ఉంటారు. సో, ఇదే అండి వాళ్ళ ఫ్యామిలీ. మాతాజీ చాలా అంటే 5 ఇయర్స్ అయినా చాలా కామ్‌గా చాలా కూల్‌గా ఉంటారు. మనకు చెప్పే విధానం గూడా అలానే ఉంటుంది. సో, మీరందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వాలి. ప్రతిరోజు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒకసారి క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ మందొచ్చేస్తారు. ఎక్కువ మంది జాయిన్ అయిపోతారు. కానీ తర్వాత రాను ఏముందిలే ఇంతే గదా! తెలుస్తున్నాయి. ఎవరో ఒకళ్ళని తెలుసుకుందాం. ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు. లేదంటే రికార్డెడ్ క్లాసెస్ విందాం అట్లా అని అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌కి పిల్లలు ఒక రోజు, 2 రోజులు వెళ్ళలేదనుకోండి. పక్క వాళ్ళ ద్వారా ఎవరి ద్వారాన్నా తెలుసుకోవాలనుకోండి, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తెలుసుకోలేరు. ఎందుకంటే అది టీచర్ చెప్పేది కాదు. వేరే వాళ్ళు చెప్పేది. పిల్లల దగ్గర నుంచో వాళ్ళ నోట్స్ తీసుకొని ఇట్లా రాసుకుంటూ ఉంటారు. కానీ అట్లా గాకుండా పిల్లలే డైరెక్ట్ స్కూల్‌కి వెళ్లి రోజు రెగ్యులర్‌గా కంటిన్యూషన్ వెళ్లారనుకోండి, ఎగ్జామ్స్ చాలా పర్ఫెక్ట్‌గా గూడా రాస్తూ ఉంటారు. సో, అట్లాగా మీరందరూ కూడా రోజు జాయిన్ అయ్యి ఏముందిలే 1 డేస్, 2 డేస్ అనుకోకుండా రోజు రెగ్యులర్‌గా జాయిన్ అయ్యి, మాతాజీ చెప్పేటటువంటి క్లాసెస్ విని, మీరు కూడా భక్తిలో మరింత ముందుకు వెళ్ళాలి. అండ్ అలానే మీరు కూడా ఫ్యూచర్‌లో ప్రీచింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మాతాజీ మనందరికి ఇన్‌స్పిరేషన్.
దీక్ష తీసుకున్నారు. అండ్ క్లాసెస్ సడన్ గా అనుకోకుండా మాతాజీకి క్లాస్ చెప్పమని చెప్పేసరికి మాతాజీ అసలు ఏం ఆలోచించకుండా చెప్పేశారు. ఎందుకంటే ఇష్టం అన్నమాట. సో ఆ ఇష్టం మనకు కూడా కలగాలి అంటే మనం కూడా మన గురువులు చెప్పేవి వినాలి, వాటిని ఆచరించాలి, వాటిని ఫాలో అవ్వాలి. ప్రీచింగ్ ఎలా చేయాలి, ఏం చెప్పాలి ఈ అన్న అని కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో అవన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి. సో మీరందరూ కూడా ఈ 18 డేస్ రెగ్యులర్ గా తప్పకుండా జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఈ రోజు ఎంత స్ట్రెంగ్త్ అయితే ఉంటుందో అదే స్ట్రెంగ్త్ లాస్ట్ వరకు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఫ్యూచర్ లో ప్రీచింగ్ స్టార్ట్ చేయాలి. అందరూ కూడా భక్తిలోకి రావాలి. అండ్ మాతాజీని మన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా క్లాసెస్ చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో తప్పకుండా మీరందరూ జాయిన్ అవ్వండి. అండ్ అలానే మాతాజీ గురించి ఇంకా చెప్పాలంటే సర్వీసెస్ బాగా చేస్తారు మాతాజీ. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం కదా. సో అబిడ్స్ లో కానీ అంటే డొనేషన్ పరంగా కానీ డొనేషన్ చాలా మంది ఇస్తూ ఉంటారు. ఏదో ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. కానీ మాతాజీ అట్లా కాదు. కృష్ణకి నేను ఏదన్నా చేయాలి, నాకు ఎంత వీలైతే అంత చేయాలి. మాతాజీ శారీరకంగా కూడా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు రావడం, ఫెస్టివల్ లో తను ఎక్కువసేపు కూర్చోలేకపోయినా కూడా ఎట్లా గొట్లా కూర్చొని మొన్న లాస్ట్ టైం రథయాత్ర జరిగింది. అప్పుడు అంత సర్వీస్ ఉంటది కదా మనందరికి. అంటే రథయాత్రకు సంబంధించి ప్రసాదాలు తయారు చేయడం అవన్నీ ఉంటాయంట. బట్ అన్నిట్లో మాతాజీ వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. అలానే ఉప్పు కూడా ఏదైనా జరిగినా కూడా తను ఎంత వరకు చేయగలరో శారీరకంగా అంతవరకు తను వచ్చి సర్వీస్ చేసేవాళ్ళు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళ గొప్ప భక్తుల దగ్గర నుంచి మనం కూడా కొంత కొంత నేర్చుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు మనకు ఆ భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా సర్వీస్ చేయాలి, కృష్ణకి ఎలా దగ్గర అవ్వాలి, గురు మహారాజ్ కావచ్చు, మన శ్రీల ప్రభుపాదులు కావచ్చు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్ ఆశీస్సులు కూడా మనందరి మీద ఎప్పుడూ ఉంటాయి. సో మనం పద్మావతి మాత పరిపూర్ణ పద్మావతి దేవదాస్ మాతాజీ దగ్గర నుంచి మనం ఎంత వరకు వీలైతే అంతవరకు మనం తీసుకోవాలండి. తీసుకోవాలి అంటే ఏదో కాదు, జ్ఞానాన్ని తీసుకోవాలి మనం. మాతాజీ ఈ 18 డేస్ కూడా చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూస్తే మాతాజీ చాలా ఆ ఎట్లా అంటే మొత్తం మనకి అరటిపండు ఒలిచి చేతిలో పెడతారంటారు చూసారా, అంత క్లారిటీగా అంత క్లియర్ గా చెప్తారు. సో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. ఈ 18 డేస్ మాతాజీ దగ్గర నుంచి ఎంత మీరు తెలుసుకోగలరో, ఎంత మీరు నేర్చుకోగలరో అవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో డెఫినెట్ గా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ 18 డేస్ క్లాసెస్ అనేది జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఇంకా కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి మనకు రెగ్యులర్ గా కూడా ఆన్లైన్ క్లాసెస్. ఎందుకంటే చాలా మంది రాలేరు క్లాసెస్ అంటే అబిడ్స్ లో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, బట్ రాలేరు అందరూ కూడా రెగ్యులర్ గా రాలేరు. ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటూ ఉంటారు కాబట్టి సో మనకు ఆన్లైన్ లోనే గౌరంగవాణి టీం నుంచి మనకు ఆన్లైన్ క్లాసెస్ జరగటం అనేది చూస్తున్నాము. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా మనం ఈ క్లాసెస్ ని నేర్చుకోబోతున్నాము. సో మీరందరూ కూడా నేర్చుకోండి. ఇంకా ఇంకా క్లాసెస్ కూడా నడుస్తాయి, వాటన్నిటిలో కూడా జాయిన్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అండ్ హరి హరి బోల్. చాలా హరే కృష్ణ చక్కగా మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. చాలా నీట్గా మంచిగా చెప్పేశారు మానస మాతాజీ. యాక్చువల్లీ సర్వీస్లో #1 మానస మాతాజీ. ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ఆమె కనిపిస్తుంది. అండ్ ప్రసాదం ఎవరైనా మర్చిపోతే వాళ్ళకి తీసుకెళ్ళి మరీ ఇస్తుంది. మాకు కూడా ఇంటికి తీసుకుని వచ్చి ఇస్తారు. సో షీఈ్ ఎ వెరీ వెరీ యాక్టివ్ మెంబర్ అని చెప్పుకోవచ్చు. అండ్ షీఈ్ ఎ జర్నలిస్ట్. మామూలు మనిషి కాదు ఆవిడ. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కొంత టైం ఇచ్చారు. ఎందుకు అంటే మా గురువు శిక్షా గురువులు ఉంటారు మాకు. వాళ్ళు చెప్పారనమాట, మానస మాతాజీ మీరు కొంచెం మాతాజీ గురించి చెప్పండి, మాట్లాడండి. ఇంతకుముందు నేను ఎన్నో క్లాసులు తీసుకున్నాను, ట్రాన్స్లేషన్స్ చేసేదాన్ని ముందు. యాక్చువల్లీ ఫస్ట్ బిగినింగ్లో పాటలు పాడడం నేర్చుకుని అనౌన్స్మెంట్స్ చేసేదాన్ని. ఆ తర్వాత నెమ్మదిగా ట్రాన్స్లేషన్స్, ఆ తర్వాత క్లాసులు ఇచ్చారు. సో గురువులు ఏది చెప్తే అది పాటిస్తూ వెళ్ళిపోవడమే మన పని. మనకి ఇది కావాలి, అది కావాలి అనుకుంటే మనకి ఎక్కడా ఉండవనమాట. ఏదో చిత్తు కాగితం ఎగిరిపోతుంది కదా గాలికి, ఆ విధంగా వెళ్ళిపోతుంది. సో ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళాలి అనుకుంటే తప్పకుండా గురువుల్ని ఆచరించాలి. సో మాకు ఈ గౌరంగవాణి టీంలో శిక్షా గురువులని ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందంతా చాలా బిజీగా క్లాసులు తీసుకుని ఇప్పుడు కొందరు ప్రీచర్స్ని అనేది తయారు చేశారు. సో మేము వాళ్ళ వర్క్ ఇచ్చినప్పుడు కొన్ని షేర్ చేసుకుంటున్నాము. సో 18 డేస్ క్లాస్ అనేది 18 అధ్యాయాలు అనేది ప్రతి నెల మేము తీసుకుంటున్నాం. గత 4-5 నెలల నుండి ప్రతి నెల కూడా తీసుకోవడం అనేది
జరుగుతుందనమాట. సో, అలా అవకాశం నాకు ఏప్రిల్‌లో వచ్చింది. ఆ తర్వాత 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ క్లాస్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ రెండవ అవకాశం వచ్చింది. సో, మీలో ఉన్న వాళ్ళందరూ గూడా వేరే వాళ్ళని జాయిన్ జేసి అందరిని తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్స్ అయితే చాలా జరిగినాయి. కానీ మనుష్యానాం సహస్రేషు అన్నాడు కృష్ణుడు. అంటే 1000 మందిలో నా దగ్గరికి ఒక్కరే వస్తారు అని చెప్పారంట. సో, అని చెప్పారు భగవద్గీతలో అర్జునుడికి. సో, ఎంతో, ఎంతో, ఎంతో పుణ్యము, అదృష్టము ఈ చేసుకున్న వాళ్ళే ఇక్కడికి రాగలుగుతారనమాట. సో, మీ అందరికీ గూడా శతకోటి వందనాలు, ధన్యవాదాలు. సో, మీరందరూ గూడా మీ సమయాన్ని కేటాయించి ఇక్కడొచ్చారు. సో, మనము ఒక గీత అంటే ఒక పాటని మనం డిస్కస్ చేద్దాం. ఆ గీత మామూలు గీత కాదనమాట. మనం ఏదో పాట పాడుకుంటాం, ముందు కూని రాగాలు తీస్తాము. తర్వాత భగవంతుడి గురించి తెలుసుకుంటే భగవంతుడి భజన చేయడం మొదలెడతాము. ఆ తర్వాత హరినామ సంకీర్తనం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడే ఒక పాట పాడాడు. ఎందుకు అనంటే మనమందరి మన మన కోసం. మనం ఎవరము అనంటే మనము భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళము అని శ్రీకృష్ణ భగవానుడు భ భగవద్గీతలో అర్జునుడికి బోధిస్తాడనమాట. అంటే అర్జునుడికి ఏం తెలియక కాదు. అర్జునుడు ఎవరు అనంటే శ్రీకృష్ణుడి యొక్క బంధువు మరియు మిత్రుడు. తర్వాత భక్తుడుగా గూడా మారతాడనమాట. అంటే అర్జునుడు బాగవ్వడం కోసమే చెప్పడం కాదు. అర్జునుడిని మాధ్యమంగా తీసుకున్నాడు. అంటే మధ్యలో పెట్టుకొని మనకి తెలియాలని ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించారనమాట. సో, ఇవన్నీ గూడా ఈ భగవద్గీత అనేది ఎంతోమంది ఎన్ని రకాలుగా మీరు యూట్యూబ్‌లో చూడండి రకరకాలుగా చెప్పుకొస్తారు. కొందరేంటంటే నాకు వ్యూస్ రావాలి, నాకు యూట్యూబ్‌లో ఫాలోవర్స్ ఎక్కువవ్వాలి. సో, అని భగవద్గీతని కాపీ చేసి వాళ్ళు కొన్ని యాడ్ చేసి చెప్పుకునే వాళ్ళు గూడా ఉన్నారు. కానీ మనం చదువుకునే భగవద్గీత ఇస్కాన్‌కి సంబంధించింది. ఇస్కాన్ అంటే శ్రీకృష్ణ చైతన్యం అన్నమాట. సో, ఈ యొక్క సంస్థ ద్వారా మనం చదువుకుంటున్నాం. అండ్ ఈ సంస్థలో ముఖ్య ఆచార్యులు ఎవరంటే ఏసీ భక్తి, వేదాంత ప్రభుపాదుల వారు. సో, ఈ ప్రభుపాదుల వారు ఆయన అన్ని భాషల్లో అనువాదం చేశారు. ఆయన అనువాదం ఇంగ్లీష్‌లో చేయడమే కాకుండా స్వచ్ఛందంగా వేరే భాషల్లో గూడా అనువదించారు. అందుకనే యథాతథం అంటారు ఈ భగవద్గీతని. యథాతథం యాజ్ ఇట్ ఈజ్ అని ఇంగ్లీష్‌లో అంటారు. అంటే అస్సలు ఏ మార్పులు, చేర్పులు చేయకుండా వేదాల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఆయన రాసి మనకిచ్చారనమాట. సో, అవి మనము అందులో మనకి అర్థం కావడం కోసం భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన ఒక శ్లోకము, దాని యొక్క అర్థం అంటే అనువాదం. ఈ రెండే కాకుండా భాష్యం అని పర్పట్ అని రాశారనమాట. ఏంటి అది అనంటే అందులో ఉండే సారాంశం మనం తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారనమాట. కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఆ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఈ భగవద్గీత మనం చదివినట్లయితే మనకు చాలా ఈజీయే కాదు అండర్‌స్టాండింగ్. భగవద్గీత ఎందుకు చదవాలి అనంటే వివిధ కారణాలు చెప్తూ ఉంటారు. కానీ అది అప్లై చేసుకోవాలి. మనిషి యొక్క నడవడికని సరిదిద్దుతుందది. సరిదిద్దినప్పుడు మనం అలా ఫాలో అవ్వాలనమాట. అది అందుకని యథాతథం ఉదాహరణలు ఇస్తూ, ఇస్తూ శ్రీల ప్రభుపాదుల వారు చాలా బాగా ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఈ యొక్క భగవద్గీతలో. సో, మళ్ళీ మనం ఇక్కడ స్లైడ్స్‌కి వెళ్ళినట్లయితే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. సో, ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం అనమాట. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్. ఓకే. సో, ఇక్కడ ఈయన ఆచార్యులు. సో, శ్రీల ప్రభుపాదుల వారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ కొన్ని స్లైడ్స్ ఇచ్చారు. సో, ఆయన యొక్క భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనేవారు ఆయన యొక్క గురువనమాట. సో, ఈ శ్రీల ప్రభుపాదుల వారు కలకత్తాలో చాలా గొప్ప కుటుంబంలో పుట్టారు. చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టారనమాట. వాళ్ళకి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అవన్నీ చాలా ఉన్నాయి. అవి కాకుండా వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప భక్తుడు. సో, ఈయన కూడా భక్తి చేసేవారు. అలాగని చదువుకునేవారు గూడా. చదువుకోవడంలో ఏంటంటే అప్పుడు ఇంగ్లీష్ మీడియం చాలా రేర్.
ఎవరో చదువుకునేవాళ్ళు. ఈయన ఇంగ్లీష్‌లో బాగా పర్ఫెక్ట్ ఉండేవాడనమాట. సో, అలా చదువుకునే సమయంలో కొంచెం యుక్త వయసులో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడ మీరు స్లైడ్ చూస్తున్నారు. ఆయన రథయాత్ర చేయడము, పూజలు చేసుకోవడము ఇవన్నీ తర్వాత ఇక్కడ ఈయన గురువుగారనమాట. ఇక్కడ ఈయన ఉన్నారు. ఏసీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదుల వారు. సో, ఈయన ఇక్కడ శిష్యుల్లాగా ఆళ్ళ నాన్నగారు చేరుస్తే, అప్పుడంట ఈ ఈ ఉద్యమం జరుగుతుంది. ఏం ఉద్యమం అంటే స్వతంత్రోద్యమం. సో, ఇవన్నీ గూడా ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఇలా ఉంది గదా! అంటే మన భారతదేశం అంత మంచిగా లేదు ఆ సమయంలో. సో, ఇప్పుడు భక్తి ఎలా నేర్పిస్తాం ఇవన్నీ చాలా కష్టం అనుకోని ఆయన లొంగలేదనమాట. అంటే గురువుగారు చెప్పింది అంతగా ఈయన వినిపించుకోలేదు. ఆ తర్వాత ఏమైంది మహాభక్తుడయ్యాడు. ఎందుకయ్యాడు అనంటే, ఒక ఏజొచ్చిన తర్వాత ఆయనకి అనిపిచ్చిందనమాట. ఏంటి ఈ భా మన ఆచార్యులు ఎవరైతే చెప్పారో, ఆయన మాట నేను వినకపోతిని అని అనుకున్నా. ఆయన ఏం చెప్పారంటే, ఆయన చాలా మఠాలు కట్టిచ్చారనమాట. సో, ఈయన గురువుగారు బాగా మఠాలు కట్టిచ్చి, గుళ్ళు కట్టిచ్చి, ఇన్ని డబ్బులు నేను వేస్ట్ చేశాను కదా! ఈ గుడికి ఎవరొస్తున్నారు, ఎవరెళ్తున్నారు అంతకంటే ఎక్కువగా అంటే పుస్తకాలు ప్రింట్ చేసి, అవన్నీ గూడా భక్తి యొక్క ప్రవచనాలు చేస్తూ, సంకీర్తన పాడుతూ, ప్రజల్లోకి వెళ్ళినట్లయితే, ఇంకా ఎక్కువ భక్తులవుతారు గదా! అని ఆయన అనుకోని, ఆయనేమన్నారు, "ఇక్కడ నువ్వు భారతదేశంలో అయితే నువ్వు భక్తి తొందరగా చేయలేవు. నువ్వు పాశ్చాత్య దేశాలకి వెళ్ళు" అన్నారు. ఇప్పుడు మనకిక్కడ మనకి ఇల్లే బాగలేదు. మళ్ళీ వేరే దగ్గర బోయి హైర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళు అంటే మనకెలా ఉంటది? చాలా కష్టం కదా! అవునా కాదా? వెళ్ళిపోతామా ఎవరైనా చెప్తే విదేశాలకి? హరే వెళ్ళ కృష్ణ. వెళ్ళలేం మాతాజీ. మనం వెళ్ళలేం వెళ్ళలేము. మాతాజీ. సొంత యెస్. దేశం విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళలేం. వెళ్ళలేం కాబట్టి ఈయన అనుకుంటారు లేదు ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు అని. కానీ ఆయన పరమపదిస్తారనమాట గురువుగారు. అప్పుడు ఈయనకి అనిపిస్తుంది. అవును కదా! నేను ఆయన చెప్పిన విషయం ఎందుకు వినలేదు? అప్పటికే ఆయనకి 69 సంవత్సరాలు. భక్తి చేస్తున్నారు, రచనలు చేస్తున్నారు, కృష్ణ కాన్షియస్‌లో ఉన్నారు. కుటుంబం చాలా పెద్దది. సో, భార్య ఉన్నది కానీ అంత సహకరించేది కాదు. ఏవన్నా ట్రాన్స్‌లేషన్స్ అవి రాసుకుంటే, ఓసారైతే కొన్ని కాగితాలన్నీ గూడా ఈ పల్లీలు, బఠానీలు వాళ్ళకి అమ్మేసారంట ఆవిడ తెలియక. అంటే అలా అని చెప్పి అప్పట్లో భార్యాభర్తలు బాగా పొందిగ్గా, ఎంతో అణకువగా ఉండేవారు. అన్ని రూల్స్ పాటిస్తారు కానీ, ఇలా ఎక్కువ భక్తి ఆవిడకి ఉండేది కాదు అని చెప్తారనమాట. సో, ఈయన బిజినెస్ ఒకటి, వాళ్ళ నాన్నగారు బిజినెస్సు, భక్తి 2 చూసుకునేవారు. కానీ గురువుగారు చెప్పింది నేను వినాలి కదా! అని అప్పుడు ఆయనకనిపిచ్చిందనమాట. సో, ఆయనకనిపిచ్చిన అంతలోనే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీ అంతా గూడా చాలా లాస్ ఒస్తదంట. ఇప్పుడు మనకి బిజినెస్‌లో లాస్ ఒస్తే మనకి సంతోషిస్తామా? విచారిస్తామా? విచారిస్తాం మాతాజీ. విచారిస్తాం గదా! ఈయన సంతోషించాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడికి నేను దగ్గరయ్యే ఛాన్స్ నాకొస్తుంది. నా బిజినెస్ పోయింది. ఇప్పుడు మన దగ్గర బిజినెస్ లేదు. కానీ పైసా లేదు. అంటే అసలు డబ్బులే లేవు. ఇలాంటి సమయంలో మన దగ్గరికి చుట్టాలు, పక్కాలు, బంధువులు లేదా ఫ్రెండ్స్ దగ్గరుంటారా? దూరమవుతారా? దూరం దూరం అవుతారు మాతాజీ. డెఫినెట్‌లీ గదా! మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాధారణంగా అందరు కానీ డివోటీస్ అలా గాదనమాట. కష్టాల్లో ఉంటే మనకసలు డివోటీస్ ఆ కష్టమనే తెలియనియ్యరనమాట. ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఇక్కడ గౌరంగవాణి టీమ్‌లో. కానీ ఈయన ఏం చేశారు, ఇంకా సంతోషించేసాడు బాగా. సరే నాకింక కంపెనీ బోయింది, అది బోయింది. నా భార్య, బిడ్డలు గూడా నన్నొద్దనుకున్నారని ఆయన సన్యాసం పుచ్చుకుంటారు. సన్యాసం పుచ్చుకొని ఇంక పెట్టా బేడ సర్దుకొని లేదు నేనింక పాశ్చాత్య దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయనకి బిజినెస్ లేదు. ఫ్యామిలీ అందరూ వదిలేసారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర రూ. 40 ఉన్నాయి. సో, అప్పుడు ఆ రూ. 40 పట్టుకొని ఆయన ఏం చేశాడు, ఒక స్టీమర్ ఒక ఆవిడని బాగా బతిమలాడతాడనమాట. ఇక్కడ ఓడ చూస్తున్నారా? ఒక ఓడ. కార్గో అంటారు దీన్ని. ఇదేంటంటే అన్ని సామాన్లు చేరేస్తది. సముద్రంలోంచి వెళ్తదనమాట. ఒక దేశం నుంచి ఒక దేశానికి. ఒక నెల రోజులు పడతది. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలంటే ఎన్ని గంటల్లో వెళ్ళిపోతామో మీకెవరికన్నా ఐడియా ఉందా? హరే కృష్ణ. అమెరికా వెళ్ళాలంటే 24 గంటల్లో వెళ్ళిపోతాం మనం. 2 ఫ్లైట్‌లు మారినా సరే. ఈరోజు ఇప్పుడు ఎక్కామంటే రేపు ఈ టైంలో మనం డెస్టినేషన్ అంటే మన ఎవరి ఇంటికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ. కానీ ఆ రోజుల్లో ఆయనకి 30 సంవత్సరాలు 30 నెలలు 30 రోజులు పట్టింది.
సో ఆ 30 రోజుల్లో ఈ స్టీమర్‌లో అది కూడా ఈ కార్గో నడిపించేవాడి డ్రైవర్ పక్కనే ఏదో కొంత స్థలం దొరుకుతుందనమాట. అక్కడ కూర్చొని ఎంతో కష్టంగా ఆయన ఇక్కడ కృష్ణ కాన్షియస్‌లో ఉన్నప్పుడు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ కొంత ఫుడ్ అని కొన్ని పుస్తకాలు పట్టుకెళ్లారాయన. సో భాగవతం అని, భగవద్గీత ఈ పుస్తకాలన్నీ పట్టుకెళ్లారు. పట్టుకుని చాలా కష్టపడ్డాడు. ఆ 30 రోజుల్లో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తారు. అప్పటికి కూడా ఆయన తట్టుకున్నాడు. కృష్ణ నాకొక సేవ ఇచ్చావు నువ్వు. ఈ సేవ నీ చేయాలనుకుంటే మరి నువ్వు ఏం చేస్తావో అదే చెయ్యి. ఈ జబ్బుతో నేను ఇక్కడే పడిపోతే ఇంకా నేనేం సేవ చేయగలుగుతాను అని ప్రార్థిస్తాడంట. సో అవన్నీ తట్టుకుని ఆయన బాస్టన్ ఎయిర్‌పోర్ట్‌లో అక్కడ అంటే ఆ స్టీమర్ వెళ్ళిన దగ్గర అక్కడ ఎయిర్‌పోర్ట్ కాదు. అక్కడ ఇది ఏమంటారు దాన్ని పోర్ట్ అంటారు కదా! సీ పోర్ట్. అక్కడ దిగిన తర్వాత ఆయన చూసిన బిల్డింగ్స్‌కి చాలా ఆయన ఇంత పొడవైన బిల్డింగ్స్ ఇలా ఉంది. సో మనమైతే మామూలుగా మెటీరియల్ లైఫ్‌లో అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగా మనం చూసినట్లయితే ఏమనుకుంటాం, అబ్బో! ఇంత బాగుందేంటి ఇది, ఆకాశం ఇంత నీలివర్ణంగా ఉంది, ఇంత తేటగా ఉంది, ఇంతంత పెద్ద బిల్డింగ్సా, ఇన్ని గార్డెన్సా అని మనం ఆలోచిస్తాం. కానీ ప్రభుపాదుల వారు ఏం చూసారంటే అక్కడ పిల్లలు, యూత్ జుట్టంతా పెరిగి ఒక సిగరెట్లు తాక్కుంటూ, మందు తాక్కుంటూ, రోడ్డు మీద ఆడ, మగ తేడా తెలియకుండా, సరిగ్గా బట్టలు వేసుకోకుండా, ఇంకా వాళ్ళు ఈ పిచ్చి పాటలు పాడుకుంటూ ఆయనకి చాలా జాలేసిందంట. పాశ్చాత్య దేశాలంటే ఇలా ఉంటాయా? అని చెప్పేసి ఆయనకు ఆశ్చర్యమేసి, జాలి వేసి, వీళ్ళందరినీ నేను మార్చగలనా? అని అనుకున్నారంట. ఒకలాంటి బాధ కలిగింది ఆయనకి. అంటే ఇప్పుడు మనం భక్తిలోకొచ్చిన తర్వాత ఎవరైతే భక్తి ఎక్కువ చెయ్యరో వాళ్ళని చూస్తే కొంత బాధ కలుగుతుందనమాట. వీళ్ళెప్పుడు భక్తి చేస్తారు? భగవంతుడి దగ్గరికి ఎప్పుడొస్తారు అని. ఎందుకలా కలుగుతుంది అనంటే, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, మీరందరూ నా పిల్లలు. మీరు వెళ్లారు ఏదో చిన్న తప్పు చేసి భూలోకానికి, ఇక్కడికి వచ్చారు ఈ భూప్రపంచానికి. మళ్ళీ తిరిగి నా దగ్గరకొచ్చేయాలి అని చెప్పేసి. అంటే మనకి ఆత్మ ఏం చెప్పాలి అనంటే, అది 2వ చాప్టర్‌లో మనం చదువుకుంటాము. మనమెవరు, ఏంటి అనేది. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం కృష్ణుడి కోసమే ఉండాలి. కృష్ణుడి కోసం పుట్టాము. కృష్ణుడి కోసమే బతకాలి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది మన యాంబిషన్ ఉండాలి. సో, అలాంటి భక్తుడు శుద్ధ భక్తుడాయన. అందుకే ఆచార్యుడయ్యారు. సో, అలా ఆయన కీర్తన చేసుకుంటూ ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆ ఉన్న రూ. 40 ఎలా ఎక్స్‌చేంజ్ చేయాలో ఆయనకు తెలీదు. అప్పుడు ఆ వాల్యూ ఎలా ఉండేది? $7, $8 ఏమొస్తాయి $7, $8కి చాలా కష్టం. అది అలాగే ఉంచుకొని ఇలా సంకీర్తన ఒక్కడే చేసుకుంటూ ఉంటే, అయ్యో! పాపం ఎవరో భిక్షగాడనుకోని డబ్బులేసారంట. అక్కడ డాలర్‌లే గదా! డబ్బులేయడం. కాయిన్స్ ఏవో వేసుంటారు సెంట్సో, డాలర్సో. అలా ఆ మనీ కలెక్ట్ చేసుకొని ఆయన ఆహారం తీసుకొని అలా నెమ్మదిగా తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడము. అక్కడ ఆయన కూరగాయలు గానీ, ఏవైనా వెచ్చాలు తెచ్చుకొని, సరుకులు తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలంటే, ఆ ఫ్రిడ్జ్‌లో వేరే యొక్క అరల్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉండేదంట. అప్పటికైనా ఆయన సర్దుకుని అలా నెమ్మదిగా ప్రసాదం వండి, ఇప్పుడు నా సంకీర్తన విని వీళ్ళు నాకు కొన్ని డబ్బులిస్తున్నారు, వీళ్ళకి కొంత ప్రసాదం పెట్టాలి అని చెప్పేసి ఆయన ప్రసాదం వండుకొని తీసుకెళ్ళి ఆళ్ళకి పెట్టారు. అలా ప్రసాదం తింటూ, తింటూ ఈ పాటలంటే కొందరికి ఇష్టమైపోయింది. సో, అలా వాళ్ళకి ఆయనకి కొందరు సహచరులు దొరికారనమాట. నలుగురో, ఐదుగురో భక్తులు. అలా, 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 అలా పెంచుకొని అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆయన 10 సంవత్సరాల్లో ఎన్ని 108 టెంపుల్స్ కట్టేసారు. మామూలుగా గుడిలు కట్టడం అంటే మన ఇండియాలో కట్టడం కాదు. విదేశాల్లో, అమెరికాలో, యూకేలో, ఇంకా దుబాయ్ ఎక్కడెక్కడో అన్నమాట. వేరే వేరే దేశాలు, ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్ళాడాయన. వెళ్ళేసి 10 సంవత్సరాలు ఇదే పని నిద్రపోకుండా, ఇంకా నాకు ఇదే సమయం, తర్వాత సమయం లేదు అన్నట్లుగా 108 గుడులు ఆయన కట్టించారు. ఈ మఠాలు, మండపాలు, అసోసియేషన్స్, సెంటర్స్ ఇవన్నీ కాకుండా. సో, అంత గ్రేట్ ఆచార్య కింద మనము భక్తులయ్యామనమాట. సో, అటువంటి ఆచార్యుల ఆధ్వర్యంలో తర్వాత చిన్న చిన్న గురువులందరూ ఆయన ఏంటంటే ఇప్పుడు ఒక గుడి కట్టారు. ఆ గుడిలో ఆయన ఉండలేరు కదా! ఎవరినైనా ఇన్‌చార్జ్ చేయాలి.
సో అక్కడ క్రిస్టియన్ మతమా, ఆ మతమా, ఏ మతం అని ఆయన చూడలేదనమాట. చూడకుండా ఏం చేశారు, ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళని ఆచార్యుల్ని చేస్తా పోయినారనమాట. ఇనిషియేషన్ ఇచ్చేశారు. ఇచ్చేసి వాళ్ళని ఆచార్యులు చేశారు. వాళ్ళు సంకీర్తన నేర్చుకున్నారు. సో అప్పుడు చూడండి, ఫోన్స్ లేవు, ఇలా ల్యాప్టాప్లు, టీవీలు ఇవన్నీ ఏమీ లేవు. అయినా కానీ ఉత్తరాల ద్వారా, మెసేజెస్ ద్వారా, అంటే మనిషిని పంపించి, ఇంకా ఉన్న డబ్బులతోని బుక్స్ ప్రింట్ చేయడం, బుక్స్ రాయడము. ఎవరో సలహా ఇచ్చారు, మీరు ఇలా ఒక్కొక్కరికి చెప్పే కంటే కూడా మీరు బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఒక చిన్న మ్యాగజైన్ అయినా స్టార్ట్ చేస్తారనమాట. నెల నెల ఏదో రాస్తుంటారు, వచ్చిన డబ్బులతోనే ప్రింటింగ్ చేయించి ఎలా స్ప్రెడ్ అయిపోయిందంటే ఇదంతా ఒక భగవత్ లీల, ఇంకా అదే తప్ప ఇంకా వేరేదేమీ లేదు. సో ఇస్కాన్ సంస్థ, మనం ఏదైనా సంస్థ స్థాపిస్తే మనకి ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన అని ఎవరైతే సహచరులు కూడారో వాళ్ళందరితో కూడి చక్కగా ఇస్కాన్ సంస్థని అక్కడ ఏర్పాటు చేసేసారనమాట. సో లండన్లో చాలా పెద్ద గుడి, భక్తి వేదాంత మెనార్ అని చాలా పెద్ద గుడి ఉంది. అండ్ మోడర్న్ వృందావన్ అనేది యుఎస్లో ఒకటి ఉంది. సో ఇలా పెద్ద పెద్ద గుళ్ళు నిర్మించేసి చాలా స్థలాలు ఇచ్చేసారు వాళ్ళు, ఆ గవర్నమెంట్ పీపుల్. సో అలా ఆయన 108 గుళ్ళు కట్టారనమాట. సో కట్టి భగవద్గీతని, భాగవతము, చైతన్య చరితామృతము ఇలాంటివన్నీ కూడా ఆయన ట్రాన్స్లేషన్ చేసి ప్రమోట్ చేశారు. సో ఇలా ఏసీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదుల వారి గురించి మనం తెలుసుకున్నాము. సో అందుకనే మనం ఏది చదివినా కానీ ఏమి చేసినా ఫస్ట్ ఆయనకే అంకితం చేస్తాం. ఆయన గురువులు అనమాట. సో నేను ఇంకా మనకి శిక్షా గురువుల గురించి చెప్పుకోవాలంటే మా గౌరంగవాణి టీంలో ఇక్కడ శ్రీ హిస్ గ్రేస్ గోవర్ధన గిరివర దాస్ ప్రభుజీ అని ఉన్నారు, హిస్ గ్రేస్ గంగాబాలక్ ప్రభుజీ అని ఉన్నారు, హిస్ గ్రేస్ రిషికేష్ ప్రభుజీ, హిస్ గ్రేస్ రఘునాథ్ పురి దాస్ ప్రభుజీ అని వీళ్ళ నలుగురు కూడా క్లాసులు తీసుకొని మాకందరికీ కూడా ఇలా ట్రాన్స్లేషన్ చేయండి, ఇలా చెప్పండి అని ట్రైనింగ్ లాగా ఇవ్వడం జరిగింది. సో అందులో కొందరు ప్రచారకులు అయ్యారనమాట, ప్రీచర్స్ అయ్యారు. సో అలా మా గ్రూప్ అనేది నడుస్తుంది. సో మేమందరం కూడా చాలా వరకు 90% గురు మహారాజ్ అని ఆయన క్రింద ఉన్నామన్నమాట. ఆయన దగ్గరే ఇనిషియేషన్ మేము తీసుకుంటాం అన్నమాట. జయపతాక స్వామి ఆయన పేరు. ఓకే, హిస్ హోలీనెస్ జయపతాక స్వామి. సో ఆయన మా గురువు. సో ఆ విధంగా మేము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ప్రతిరోజు మార్నింగ్, నైట్, ఇప్పుడు ఆఫ్టర్నూన్ క్లాస్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ కూడా క్లాస్ ఉంటుంది. సో ఎవరికి ఎటువంటి కన్వీనియన్స్ ఉంటే ఆ విధంగా వచ్చి జాయిన్ అవుతున్నారు అండ్ ఈ యొక్క ఆధ్యాత్మికని తీసుకుంటున్నారు. సో మనం బ్యాక్ భగవద్గీతకి వెళ్దాం. మనకి మానసి మాతాజీ చెప్పినట్లుగా తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని అన్నారంట. సో మహాభారతం మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 5000 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండేవాడు. అప్పుడు వ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని రాశారనమాట. వ్యాస మహర్షి ఎవరు అంటే మళ్ళీ కృష్ణ పరమాత్ముడే, ఆయన యొక్క ఇన్కార్నేషన్. ఆయన వ్యాస మహర్షి లాగా వచ్చి ఆయన రాశారు. సో ఈ భగవద్గీత ఎందుకు వచ్చింది? భగవద్గీత ఈజ్ అ పార్ట్, ఒక చిన్న పోర్షన్ అన్నమాట దేంట్లో, మహాభారతంలో. మహాభారతము 1,00,000 శ్లోకాలు ఉంటే ఈ భగవద్గీతలో 700 శ్లోకాలు మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఈ 700 శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మహాభారత యుద్ధం అనేది మీరు ఎక్కడైనా విన్నారా? హరే కృష్ణ. ఆ యుద్ధం యొక్క పేరేమన్నా తెలుసా మీకు? కురుక్షేత్ర మహారణరంగం అని అంటారు కదా. సో ఆ కురుక్షేత్రంలో ఈ యుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధ భూమిలో అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ గీతని ఉపదేశించారనమాట. సో ఆ గీత యొక్క మహత్వాన్ని, అంటే ఎప్పుడైతే గీత వెలుపలికి వచ్చిందో, మహాభారత్లో గీత ఉన్నదో, ఆ గీత చదివిన వాళ్ళంతా ఏమన్నారు అంటే, ఇక్కడ భగవద్గీత గొప్పతనం పద్మపురాణం నుండి గీతా మహత్వం ఏమన్నారు ఇక్కడ చూద్దాం మనం. హరే కృష్ణ. ఇక్కడ గీతా మహత్వంలో
ఇవన్నీ కూడా ఉపనిషత్తులు. గీత ఎక్కడి నుంచి తీశారు అనంటే కృష్ణ పరమాత్ముడు చాలా 108 ఉపనిషత్స్ ఉన్నాయన్నమాట. మన పురాణాలు తీసుకున్నట్లయితే మనకి రామాయణము, మహాభారతము, ఇంకా ఏమన్నా ఉంటాయా? భాగవతము, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనం చదవగలమా? చిన్నప్పటి నుంచి మొదలెడితే కూడా మనం చదవగలమా అంటే చాలా కష్టం. దానికి ఒక గురువు కావాలి, నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకు కష్టం కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే వాటన్నిటిలోని పిక్ చేశాడు. కొన్ని తీసుకొని గీతాలో పెట్టేశాడు అన్నట్టు, భగవద్గీతలో. సో అదొక్కటి మనం చదువుకుంటే మనకి ఏంటి అనంటే దట్ ఈస్ ద మాన్యువల్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే మనం నడుచుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అని కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చేశారనమాట. సో దాని యొక్క గొప్పతనం ఎలా చెప్పారు పద్మపురాణంలో మనం చూద్దాం. ఇక్కడ సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీత గోవు కాగా. అంటే ఇప్పుడు గోమాతను మనం పూజ చేస్తూ ఉంటాం కదా, చేస్తామా? మాతాజీ చేస్తాం. గోమాతని పూజ మాతాజీ. సో అలా సారమైన భగవద్గీత గోవు కాగా అంటే ఒక ఆవు. గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకువాడు. ఇప్పుడు ఆవుల్ని మనం పెంచుకుంటున్నామంటే ఆ యొక్క క్షీరం మనం తాగవచ్చు, అంటే పాలు. ఆ పాలు మనము తీసుకోవచ్చు అని చెప్పి. సో గోపాలుడు అని అంటే ఎవరో ఇక్కడ కృష్ణుడు. గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ క్షీరాన్ని పితుకుతాడంట. సో అర్జునుడు దూడ కాగా అంటే ఇప్పుడు ఆవు పాలు ముందుగా ఎవరికి ఇస్తారు అని అంటే వాటి యొక్క దూడలకి ఇస్తారు, అవునా? దూడ తాగిన తర్వాతే మిగిలిన పాలే మనం తీసుకోవాలి, లేకపోతే అసలు తీసుకోకూడదు అనమాట. కానీ ఇప్పుడు ఈ కమర్షియల్ ఈ భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనం ఇంకా డీటెయిల్గా మనం వెళ్ళలేము. సో అలా అర్జునుడు దూడ కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమయమైన భగవద్గీత క్షీరంను పానం చేయువారై ఉన్నారు. సో అర్జునుడు దూడలాగా ఉన్నాడు. ఆ తర్వాత శుద్ధ భక్తులు అంటే ఇప్పుడు నేను శ్రీల ప్రపాదుల గురించి చెప్పుకున్నాం కదా, అటువంటి వారు శుద్ధ భక్తులు. మనం కాదు అని ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే భౌతికంగా మనం ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, భక్తి గురించి చాలా తక్కువగా ఉంటాయి. ఆ స్టేజ్ మనకు వస్తుందో రాదో మనం ఈ ప్రస్తుతానికి చెప్పలేము. మనమంతా కూడా సాధకులము. ఆధ్యాత్మికానికి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఒక సాధన అనేది మనము చేస్తూ ఉన్నాం అన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడు రెండవ దాంట్లో ఏం చెప్తున్నారంటే గీతా మహత్వంలో 8 శ్లోకాలు ఉంటాయి. 2 ఇంపార్టెంట్వి ఇక్కడ తీసుకున్నారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. అంటే ఒకే ఒక పవిత్ర గ్రంథం అవసరము, అది శ్రీకృష్ణ భగవానుచే స్వయంగా ఉపదేశితమైన భగవద్గీత. ఇప్పుడు మనకి ఇన్ని భగవంతుడు ఆలోచించాడు అనమాట. ఈ బద్ధ జీవులు అంటే కండిషన్ సోల్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇక్కడ మనం ఉండేది ఈ మానవులంతా కూడా అంత చెయ్యలేరు. బికాస్ మనకున్న ఆయుష్ కూడా 100 సంవత్సరాలు మ్యాక్సిమం అంటున్నారు. కానీ 60 కావచ్చు, 70 కావచ్చు, 50 కావచ్చు. సో వీళ్ళు చెయ్యలేరు కాబట్టి ఈ సారాన్నంతా తీసుకొచ్చి నేను ఇందులో భగవద్గీతలో పెడతాను అని చెప్పేసి అది ఒక పవిత్ర గ్రంథం లాగా చేశారు. ఒకే ఒక ఆరాధించే ప్రభువు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించండి. అందరు వేరే దేవీ దేవతలందరినీ ఆరాధించి అటువంటి పూజలు చేసుకొని చిక్కుల్లో పడకండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ నుండి వచ్చిన వాళ్ళే అన్నమాట. ఓకే, ఒకే మంత్రము, ఆయన పవిత్ర నామాలు. ఒకే మంత్రం ఏది అంటే మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ నామాన్నే మీరు తలవండి. మరియు ఒక విధి, పరమ ఆరాధించే భగవంతుడు శ్రీకృష్ణుడి భక్తి సేవ. సో మనం గుర్తిస్తాము ఏంటి అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఫస్ట్ చాప్టర్ ఏమన్నారంటే అర్జున విషాద యోగం అని అన్నాడు. అంటే అర్జునుడు చాలా బాధలో ఉంటాడనమాట. మనం కూడా బాధలో ఉన్నామా? హరే కృష్ణ.
ఉన్నాం మనకి మాతాజీ. బాధలు ఉన్నాయా? ఎవరైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అస్సలు బాధ లేదు అని ఎవరన్నా అంటారా? ఎవరన్నా అనగలరా అలా? లేదు మాతాజీ. అనడానికి భయమేస్తుంది. మనం ఎంత హ్యాపీగా ఉన్నా డివోటీస్‌తో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. అసలు మన లోకం ఏంటి అనేది మర్చిపోతాం. అప్పుడు కూడా వెంటనే మళ్ళా గుర్తొస్తది. భౌతిక ప్రపంచంలో హ్యాపీనెస్ అనేదే లేదు. రైట్? సో, అందుకని ఆనందం కావాలంటే సచ్చిదానందం భగవంతుడితోనే మనకు ఎప్పుడు దొరుకుతుంది అంటే శ్రీకృష్ణుడిని సేవ చేసినప్పుడు. ఇప్పుడు ఇందాక మనకి మానస మాతాజీ చెప్తా అన్నారు. సేవ చేయడం అనేది చాలా ఇష్టం అందరికీ. అసలు కూర్చోగలమా? లేదా? చేతులు, కాళ్ళు పనిచేస్తాయి? ఇవన్నీ ఆలోచించరు. సేవ ఉంది అని మెసేజ్ రాగానే ఇంక అందరూ పరిగెత్తుకుంటూ దూరమా? దగ్గరా? అని కూడా ఆలోచించరు. అంటే ముఖ్యంగా ఏంటి అంటే అక్కడ డివోటీస్ కలుస్తారు. ఆ యొక్క ఆనందమే వేరనమాట. సో, వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. చిన్నపిల్లలు హార్డ్ వర్క్ చేస్తారు. యుక్త వయసులో ఇంకోలాగా చేస్తారు. సో, అలా రకరకాలుగా మీరొచ్చారా? మీరు కూర్చునే చేయగలరు గదా! అని ఒక కుర్చీ వేసి ఈ పని చెయ్యండి. అంటే సేవ తీసుకోవడంలో ఉండే ఆనందము ఏంటి అనేది ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క భక్తి సేవ. శ్రీకృష్ణుడినే ఆరాధించండి. ఆయన యొక్క భక్తి సేవండి. చేయండి. సేవ చేయండి. ఆ తర్వాత ఆయన మంత్రం చదవండి. సో, ఇలా ఉన్నప్పుడు మనకి చాలా భక్తి తేలికవుతుంది అని వాళ్ళు చెప్తున్నారనమాట. ఎవరు చెప్తున్నారు అనంటే దేంట్లో మనం చూసుకున్నాము పద్మ పురాణంలో గీత గురించి ఇలా చెప్పారు. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ గీత గురించి మనం చెప్పాలంటే దిస్ ఈజ్ అ సాంగ్ సంగ్ బై శ్రీకృష్ణ అని చెప్తారు. అంటే అదొక పాట అనమాట. సంస్కృతంలో చక్కగా పాట మనం పాత సినిమాల్లో ఏమన్నా చూసుంటే ఆధ్యాత్మిక సినిమాలు ఇవి చూడాలంటే కొంచెం ముందుకెళ్ళేవాళ్ళు కాదు జనాలు. ఏంటి అంటే ఆ రాగాలు, సంస్కృత పాటలు ఇవన్నీ ఎక్కువుండేవి. సో, అవి మనకు అర్థం కావులే అని చెప్పి కొంత దూరం ఉండేవాళ్ళు. సో, అది ఒక రాగయుక్తమైన భావంతోని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతని పాడారు. సో, ఇక్కడ మనకి చూసినట్లయితే గీత ఏదైనా వేదిక్ స్క్రిప్చర్స్ వేద పురాణాలు 2 రకాలుగా రాస్తారంట. ఒకటేమో శృతి, ఒకటేమో స్మృతి. శృతి అంటేనేమో రాగంగా పాడడం. స్మృతి అంటే ద రిమెంబరెన్స్ కెపాసిటీ. అంటే మనం ఎంతవరకు మళ్ళా మనం గుర్తు చేసుకొని మననం చేసుకుంటాము అనేది. సో, మహాభారతం చూసినట్లయితే మనకి ఇక్కడ స్మృతిలోనే రాసి ఉన్నారు. అంటే ఎక్కువగా పురాణాలన్నీ కూడా చిన్న చిన్న కథల్లాగా ఉంటాయన్నమాట. స్టోరీ కలిపి ఉంటాయి. అది గీతాలో ఏంటంటే భగవంతుడు పాట రాగయుక్తంగా పాడి చెప్పారు అని చెప్తున్నారు. సో, ఇక్కడ మహాభారత్‌లో 1,00,000 శ్లోకాలని నేను చెప్పాను కదా! సో, ఇక్కడ మనం చూసినట్లయితే 700 శ్లోకాలున్నాయి. దేంట్లో ఉన్నాయి 700 శ్లోకాలు? భగవద్గీత. వెరీ గుడ్. భగవద్గీతలో ఉన్నాయి. దాంట్లో కృష్ణ పలికింది 574 కృష్ణ పాట పాడింది ఎన్ని శ్లోకాలు? 574. 84 అర్జునుడి యొక్క ప్రశ్నలు. ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడనమాట అర్జునుడు. సో, అవి 84. మధ్యలో సంజయుడు ఉన్నాడు. సంజయుడు ఎవరు? ఆస్థానంలో ఉండే యొక్క మంత్రి. ధృతరాష్ట్రుడి యొక్క మంత్రి. అండ్ నెక్స్ట్ లాస్ట్‌కి ఒకటే ఒక శ్లోకం చెప్పింది ధృతరాష్ట్రుడు. సో, ధృతరాష్ట్రుడు ఎవరు అనేది మీకు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ తెలుసనుకుంటా. ఆ డీటెయిల్స్‌లోకెళ్తే మనం పాఠం కంప్లీట్ చేయలేము. సో, ధృతరాష్ట్రుడు ఇక్కడ మనకి ఒక సమీక్ష ఇచ్చారు. మొదటి అధ్యాయం పూర్తిగా మంచిగా గుర్తుపెట్టుకోవాలి అనంటే ఇక్కడ ఎలా ఇచ్చారు అనంటే సమీక్ష అంటారు. దాన్ని యాక్రోనిమ్ అంటారు. వర్డ్స్‌తోని ఇక్కడ లెటర్స్ ఇచ్చారు. ఆ లెటర్స్‌లో మనం చదువుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి బాగా అర్థమవుతుంది అని ఈ విధంగా చేశారు. సో, ఫస్ట్ డౌట్ DOUBT అనేది ఒక సమీక్ష మొదటి అధ్యాయానికి. మొదటి అధ్యాయం యొక్క పేరేంటి? హరే కృష్ణ. డౌట్ మాతాజీ. సమీక్ష డౌట్ అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగం. హరే కృష్ణ. సో, ఇక్కడ ఫస్ట్ డి అనేది లెటర్ మనం తీసుకుందాం. డి అనే లెటర్ తీసుకుంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు అండ్ దుర్యోధనుడు అని అన్నారు. సో, ధృతరాష్ట్రుడు ఎవరు? పాండవులు కౌరవుల యొక్క తండ్రి.
ఓకే. తండ్రి అనుకోవచ్చు. పాండురాజు, ధృతరాష్ట్రుడు అన్నదమ్ములనమాట. పాండవులేమో పాండురాజుకి పుట్టారు. ధృతరాష్ట్రుకి ఎంతమంది పుత్రులుంటారు? 100 మంది. 100. సో, 100 ఇదంతా బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలిసిన విషయమే. సో, ధృతరాష్ట్రుడి యొక్క 100 కొడుకులు, పెద్ద కొడుకు దుర్యోధనుడు. సో, వీళ్ళిద్దరి గురించి ఏంటి? వాళ్ళ మనస్తత్వం ఏంటి? ఎందుకు ఈ యుద్ధం వచ్చింది అనేది మనం తెలుసుకునేదాన్ని డి అని పెట్టారు. నెక్స్ట్ శకునములు, ఆమ్నియస్ రిజల్ట్స్. శకునములు అనంటే శుభశకునాలు, బ్యాడ్ సైన్స్ అని అంటారు కదా! మీకు తెలుసా ఇవన్నీ శుభశకునాలు అంటే ఏంటి అని? హరే కృష్ణ. శకునాలు అంటే తెలుసా? ఎస్ మాతాజీ, తెలుసు ఆ! మాతాజీ. ఏముంది సింపుల్‌గా మనకి బ్యాడ్‌వే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి గదా! కుడి కన్ను అదిరింది, ఎడం కన్ను అదిరింది, లేకపోతే ఇంకేదో అదిరింది, అది గాకుండా నల్ల పిల్లి ఎదురొచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటారు గదా! ఇవే శకునాలంటే. ఓకే. కానీ కృష్ణుడిని నమ్ముకున్నప్పుడు శకునాలు ఏమీ అవసరం లేదు. అది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం మనం. ఆమ్నియస్ రిజల్ట్స్ అని సెకండ్ చెప్తున్నారనమాట. అంటే శుభ శకునాలంటే ఏమిటి అనేది. నెక్స్ట్ యూ అంటే అనిశ్చితం, అన్‌సర్టెనిటీ అని ఇంగ్లీష్‌లో పెట్టారు. అంటే అనిశ్చితం అనమాట. అంటే పెద్ద డౌట్ ఫస్ట్‌ది. అనిశ్చితం అంటే అది నిశ్చితమా? కాదా? అనేదాన్ని అనిశ్చితం అని అంటారు. సర్టెన్‌లీ ఇట్ ఈస్ నాట్ డన్ అని చెప్తారు గదా! అలా. అన్‌సర్టెనిటీ. దిగ్భ్రమము అంటే బివిల్డర్డ్‌మెంట్. దిగ్భ్రాంతి చెందాను. అవునా! ఆశ్చర్యపోతాం గదా! కొన్ని విషయాల్లో. కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం అట్లాంటి ఎక్స్‌ప్రెషన్స్ మనకొస్తాయి. కొన్ని విన్నప్పుడు అట్లాంటి ఎక్స్‌ప్రెషన్స్ మనకొస్తాయి. లాస్ట్‌కి మలుపు అని అన్నారు. అంటే టర్నింగ్ పాయింట్. సో, ఇన్ని బాధలు ఇవన్నీ పడిన తర్వాత ఒక మలుపు అనేది తిరిగిందంట. అది ఏం మలుపు అనేది మనం చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఒక్కొక్కటి మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు ఎవరు అని అంటే ఇక్కడ ఆయన ఫస్ట్ శ్లోక ఇంత మహాభారతంలో భగవద్గీతలో ఫస్ట్ శ్లోక ధృతరాష్ట్రుడు అనమాట. సో ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉండవు. ఇక్కడ బొమ్మలో చూస్తున్నారా మీరు? హరే కృష్ణ. గుడ్డివాడనమాట. సో మామూలుగా ఏం చెప్తారంటే ఆయన మనసుతో కూడా గుడ్డివాడే అని చెప్తారు. అది ఏంటి అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకుందాం. ధృతరాష్ట్ర ఉవాచ. ఎవరికైనా వస్తుందా ఈ శ్లోకం చదవడానికి? తప్పు లేకుండా చదవాలి. చదవండి. ఎవరి హ్యాండ్ రైజ్ ఉంది చూడండి మాతాజీ. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. చేశారు. హిందూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. చదవండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవైశ్చ వాచ్చైవ కిమకుర్వత సంజయ. హరి బోల్. హరి బోల్ మాతాజీ. అలాగే అనువాదం చదవండి. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు నా తనయలు మరియు పాండురాజు తనయలు యుద్ధం చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి అని ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నారు ధృతరాష్ట్రుడు. ఎవరికి? సంజయుడికి. సంజయుడు ఎవరు? వాళ్ళ యొక్క మంత్రి అని చెప్పుకున్నాం కదా. ఆయనకు ఒక ఏంటి అంటే ఒక అదృష్టం ఉంటుంది, ఒక వరం ఉంటుంది సంజయుడికి. ఏం వరం అంటే ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన ఒక దివ్య దృష్టితోని యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో ఆయన చూడగలడు. మనం ఇక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుని జూమ్ మీటింగ్ చేసుకుంటున్నాం కదా. అదే విధంగా ఆ కాలంలో దివ్య దృష్టితోని వాళ్ళు ఏమైనా చూసేవాళ్ళు అనమాట, చెప్పేవాళ్ళు మహర్షులు. ఈయనకి వ్యాస మహర్షి ఆ యొక్క వరం ఇస్తాడనమాట. సో ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, చూడలేడు. అందుచేత ఆయన అడుగుతున్నాడు క్వశ్చన్. ఆయనకు ఒక ఆందోళన ఉంది మనసులో. ఏంటి అంటే వీళ్ళు గెలుస్తారా? ఓడిపోతారా? లేకపోతే వాళ్ళు విరమించుకుంటారా యుద్ధాన్ని అనేది ఒక సంశయం ఉంటది ఆయనకి. సో అందుకనే ఆయన ఏమడుగుతున్నాడు? ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయ, ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రం అని ఎందుకంటున్నారు? కురుక్షేత్రం అంటే ఆ యొక్క ప్లేస్ పేరు కురుక్షేత్రం అన్నమాట. సో ఆ కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం అని ఎందుకు అంటున్నారు అంటే అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయంట. సో ఆ అందుకనే దేవీ దేవతలు వచ్చి అక్కడ దేవుళ్ళని విజిట్ చేసి అంటే దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఎక్కువ దేవీ దేవతలు వచ్చే ప్రదేశం కాబట్టి ఒక ధర్మాన్ని నిలబెట్టిన
స్థలం అని చెప్తారనమాట. అందుకనే ధర్మక్షేత్రం అన్నారు. కురుక్షేత్రం అంటే ఆ యొక్క పేరు అనమాట. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ యొక్క ల్యాండ్, ఆ పేరు కురుక్షేత్రం. నా తనయులు అంటున్నాడు, అంటే నా యొక్క పుత్రులు మరియు పాండురాజు తనయులు. సో వీళ్ళందరూ కూడా కౌరవులే, కురు వంశానికి చెందిన వాళ్ళే. కానీ అలా వేరు చేసి మాట్లాడతాడనమాట ఈయన. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఆయనకి ఎప్పుడు చూడు సోఫాలో కూర్చున్నాడు, చూస్తున్నారా, ఒక థ్రోన్, ఆ సింహాసనాన్ని దిగడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన పుట్టు గుడ్డివాడు అయితే కూడా వాళ్ళ తమ్ముడు పాండురాజు ఎంత మంచి వినయంతో, అన్నా నీవే ఉండు, నేను రాజ్యపాలన చేస్తాను, నువ్వే కూర్చో అని కూర్చోబెట్టాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పుత్రులు వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు రాజ్యం కోసం పోట్లాడుకుంటున్నారు. అన్నదమ్ములు ఒక స్థలాని కోసం పోట్లాడుకున్నట్టు అన్నమాట. సో ఎంత చెప్పారు, కృష్ణ పరమాత్ముడు సంధి చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దుర్యోధనుడు ఏమంటాడు, నేను సూదిమోన స్థలం కూడా నేను ఇవ్వను, వాళ్ళకి ఏం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి భయం, చిన్న ప్లేస్ ఇస్తే కూడా వారి రాజ్యాన్ని ఏలేసి ఇంకా రాజ్యాన్ని అంతా ఆక్రమిస్తారన్న భయంతోనే ఇవ్వను అంటాడు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకందరికీ ఒకలాంటి భయం వేసి ఈ విధంగా సంజయుడిని అడిగాడు అనమాట. సో ఇక్కడ డి అంటే ఫర్ దుర్యోధనుడు, ఇంకా ధృతరాష్ట్రుడు అని చెప్పుకున్నారు. సో ధృతరాష్ట్రుడి యొక్క మనోస్థితి అండ్ దుర్యోధనుడి యొక్క మనోస్థితి, వీళ్ళిద్దరూ మనసులో ఏమనుకుంటున్నారు అని చూద్దాం. సో ఫస్ట్ ధృతరాష్ట్రుడు మనోస్థితి సంశయాత్మకం అని చెప్తున్నారు. భయాపూరితము, పక్షపాతము, ఈ మూడు ఉన్నాయంట ఆయన మనసులో. ఏమేమి ఉన్నాయి? సంశయాత్మకం అంటే డౌట్ అన్నమాట, ఒక క్వశ్చన్ మార్క్, భయం వేస్తుంది. ఇంకోటి పక్షపాతంగా ఉన్నాడు. ఎందుకు పక్షపాతంగా ఉన్నాడంటే ఆయన మాట్లాడడం మాటల్లోనే మనకు తెలిసిపోతుంది. కురువంశములు అందరు కూడా, పాండురాజు ఎప్పుడైతే చనిపోయాడో ఈ పిల్లలందరినీ ఈయనే పెద్ద చేసి ఆయనే న్యాయంగా ఎవరికి రాజ్యం ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఆయన అలా చెయ్యడనమాట. పక్షపాతిగా ఆయన కొడుకు అయిన దుర్యోధనుడికి ఇవ్వాలని తలపెడుతున్నాడు కాబట్టి పక్షపాతి. సో ఇక్కడ సంశయాత్మకం కార్యసిద్ధిపై పుణ్యతీర్థ ప్రభావం ఏంటి అనేది. సో ఎవరైనా హ్యాండ్ రేస్ చేస్తున్న వాళ్ళు ఇవి చదవండి అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బబిత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. సంశయాత్మకం కార్యసిద్ధిపై పుణ్యతీర్థం ప్రభావం. ధర్మక్షేత్రం కురుక్షేత్రం పుణ్యతీర్థ స్థానం. పుణ్యతీర్థ ప్రభావం రాజీ. ధర్మం స్థల స్వభావం. ప్రభుత్వం ధర్మపరులైన ప్రజలను రక్షిస్తుంది. హరి బోల్. సో ఈ విధంగా పాయింట్స్ ఇచ్చారు మనకి. ఏంటి అంటే ధర్మక్షేత్రం, ఇంతకుముందు చెప్పాను కదా, దేవీ దేవతలు వచ్చి తిరిగి వెళ్ళే స్థలాన్ని చాలా మనం తీర్థ యాత్రలకి వెళ్తూ ఉంటాం కదా. ఎందుకు వెళ్తాం తీర్థయాత్రలు అని అంటే అక్కడ ఒక భగవంతుడు యొక్క ప్రత్యేకత ఉంది, అక్కడికంతా భక్తులు వెళ్తూ ఉంటారు. సో అలాంటి పుణ్యం మనం కూడా కొంచెం తీసుకుందాము అనేది దీంతో వెళ్తూ ఉంటాం కదా. సో అలా కురుక్షేత్రం ఒక పుణ్య తీర్థ స్థానం అది. అయితే ఏదైనా ధర్మంగా ఉండే వాళ్ళు ధర్మాన్నే జయిస్తారు. సో ఇక్కడ ఈ పాండవులంతా కూడా ధర్మరాజు అంటే యుధిష్ఠిర్ యొక్క పాలన మీద, ఆయన మాట మీద నడుస్తున్నారు కాబట్టి వీళ్ళంతా భక్తులు ధర్మంగా ఉన్నారని అందరికీ తెలుసు. ధృతరాష్ట్రుడు కూడా తెలుసు అన్నమాట. అందుకనే ఆయనకి ఈ తీర్థ స్థానం యొక్క పుణ్య ఫలంతోని వీళ్ళే గెలుస్తారేమో అని ఒక ఫస్ట్ డౌట్ ఉంది. నెక్స్ట్ పుణ్య తీర్థ ప్రభావం అంటే ఈ పుణ్య తీర్థం, ఇప్పుడు మనము మామూలుగా ఎంతో ఆందోళన ఉంది మన బ్రెయిన్ అదంతా కూడా, ఒక గుడికి వెళ్ళాం, చాలా మనసు హాయిగా ఉంటది కదా. ఒక నష్టం వచ్చింది అనుకోని, మనకి కొన్ని రూపాయలు డబ్బులో ఏదో ప్రాబ్లం వచ్చింది, అప్పుడు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి పోతే పోయిందిలే, అదేంటి మనకి ఇంత సంతోషం వస్తుంది కదా, భగవంతుడిని పూజ చేస్తే అదే బెటర్, భగవంతుడు వద్దనుకున్నాడు ఇవ్వలేదు అనేది, అంటే ఒక రాజీ పడిపోతాం అన్నమాట. సో ఆయన ఏమనుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు, సో ఈ పుణ్యస్థల ప్రభావము వీళ్ళు ఆల్రెడీ మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒకవేళ విత్డ్రా అయిపోతారేమో యుద్ధం నుండి. విత్డ్రా అయిపోతే అప్పుడు ఎవరు గెలుస్తారు? పాండవులు వెళ్ళిపోయారంట, కౌరవులు గెలుస్తారు. పాండవులు విత్డ్రా అయిపోతే రాజీ పడిపోతారు. పుణ్య తీర్థ ప్రభావం వల్ల మాకొద్దు,
సరే ఈ రాజ్యం మీరే పెట్టుకోండి అన్నారనుకోండి అని అనవచ్చు అనే డౌట్ వస్తుంది. నెక్స్ట్ ధర్మం, స్థల ప్రభావం. సో వాళ్ళు అలా అనుకోకుండా యుద్ధం చేస్తే వీళ్ళు ధర్మంగా ఉంటారు కాబట్టి ఆ స్థల ప్రభావంతోని వాళ్ళే గెలుస్తారేమో మనకు తెలియదు అని ఇటువంటి సంశయాత్మకంగా ఉంది. ఎవరి బ్రెయిన్? ధృతరాష్ట్రుడి యొక్క తలంపు అలా ఉంది. ప్రభుత్వం ధర్మపరులైన ప్రజలను రక్షిస్తుంది. అది. సో ప్రజలందరికీ కూడా పాండవులే కావాలన్నమాట, వాళ్ళు ధర్మంగా ఉంటారని. సో ఇవన్నీ ధృతరాష్ట్రుడికి తెలుసు. దుర్యోధనుడు అంత మంచివాడు కాదు అనేది కూడా తెలుసు అనమాట. తెలిసినా కానీ ఆయనకి అందుకని ఆయనకు అలా డౌట్ వస్తుంది అన్నమాట. సంశయాత్మకంగా ఉన్నారు. సో తన పుత్రులపై పక్షపాతి. సో రెండవది ఏంటి, ఇక్కడ నలుగురిని ఒక దాంట్లో ఒక్కరిని చూపిస్తున్నారు చూసారా. అంటే ఇది ఏదైతే ఈ సింహాసనం అనేది ఉందో నా పుత్రులే కౌరవులు, పాండవులు కారు అనేది అనుకుంటున్నాడు ఆయన మనసులో. కురు వంశానికి చెందిన వాళ్ళే ఇద్దరు కూడా, కానీ ఆయన మనసులో అలా అనుకుంటున్నాడు కాబట్టి పక్షపాతం చూపిస్తున్నాడు. నేను నాది అనే మనస్తత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు దాకా ఈ సింహాసనంలో నేనే ఉన్నాను, ఇక మీదట కూడా నేను నా పిల్లలే ఉండాలి, వాళ్ళు రాకూడదు అనేది ఆయన పక్షపాతంలో చూపిస్తున్నాడు. ఆయన పెద్దనాన్న అవుతారు కదా పాండవులకి, ఆయనే చక్కగా చూసుకోవాలి, కానీ పక్షపాతి అన్నమాట. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. దుర్యోధనుడు బాగా చతురుడు అనమాట. చతురత అంటే డ్యూయల్ నేచర్. నువ్వు వస్తే నిన్ను పొగుడతాడు, నేను వస్తే నన్ను పొగుడతాడు, పని తీసుకుంటాడు, ఆ విధంగా అనమాట. కర్ణుడిని ఏం చేశాడు ఆయన? సుతపుత్రుడు అని చెప్పి దూరం పెడితే, లేదు నీకు రాజ్యాన్నే ఇచ్చేస్తానని చెప్పి రాజ్యం ఇచ్చి రాజుని చేసి తన వైపుకి తిప్పుకునే చతురత ఆయనకి ఉందన్నమాట. ఆంతరంగిక భయం అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అంతరంగిక లోపల ఒకలాంటి భయం ఉంటది కదా, ఉంటదా ఉండదా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ ఉంటది. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, అది పొరపాటు అని మనకి అంతరాత్మకి లోపల ఎక్కడో తెలుస్తుంది. మనకి తెలిసినప్పుడు ఒకలాంటి భయం అనేది ఉంటుంది. అలాంటి భయంగా ఉందంట ఎవరికి? దుర్యోధనుడికి. సో ఇక్కడ ఒక చిన్న శ్లోకం ఇచ్చారు. ఎవరు చదవగా బోయిన ఇందిరా మాతాజీ వచ్చారా? లేకపోతే రాలేకపోతే శ్రీదేవి మాతాజీ మీరు చదవండి. శ్లోకం చదవండి. మీకు తెలుగు వస్తుందా? శ్లోకం అయితే చదవగలను. మరి ఇక్కడ ఉంది కదా, మీరు చూసి చదవండి. పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అనువాదం విజయరమణ నేను చదివేస్తాను. ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను కాంచుము. సో ఈయన ఏం చేస్తున్నాడు? చతురత అనుకున్నాం కదా. దుర్యోధను చాలా చలాకీ అన్నమాట, డ్యూయల్ నేచర్. పొగిడినట్టే పొగుడతాడు, తిట్టినట్టే తిడుతుంటాడు. సో ఆచార్యుడు ఎవరు ఈయనకి? అందరికి పాండవులకి కౌరవులకి ఒక ఆచార్యుడు, ఒక టీచర్ ఉన్నారు, ఇంపార్టెంట్. ఆయన పేరేంటి? ద్రోణాచార్యుడు. వెరీ గుడ్, ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి, ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో, అంటే ద్రుపదకు ఒక కుమార్తె ద్రౌపది, ఒక పుత్రుడు ఎవరు? దుష్టదుమ్య. సో ఈ పుత్రుడు నీ ట్రైనింగే కదా, అర్జునుడు కూడా నువ్వే నేర్పించావు, నీ యొక్క శిష్యుడు. కానీ ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడట్లేదు. నీవు ఇంత పెద్ద హృదయంతో నేర్పించావు విలి విద్యలు, అన్ని విద్యలు, కానీ నిన్ను చంపడానికే వాళ్ళు రెడీగా ఉన్నారు అని అతన్ని పొడుస్తున్నాడు అనమాట. ఏంటి? దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. సో నీవు తయారు చేసిన నీ శిష్యులే నిన్ను చంపడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళని ఒకసారి చూడు అని దుర్యోధనుడు చెప్తున్నాడు. ఇక్కడ మీకు అర్థమైందా? హరే కృష్ణ. కాకపోతే వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంటది.
ద్రుపద తనయుణ్ణి ఎందుకు పెట్టారు అని అంటే, ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఒక టైంలో చిన్నగా ఎనిమీస్ అంట. కాకపోతే ఎందుకు ఎనిమీస్ అని అంటే, పాపం ఆచార్యులు ఎప్పుడైనా చాలా బీద స్థితిలో ఉంటారు. సో ఆయన పరిస్థితి బాగోలేనప్పుడు ఆయన ద్రుపద కింగ్ దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి కొంత అర్థించారంట. అంటే లేదు లేదు మనం ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ అది కుదరదు అని చెప్తే, సరే అని ఈయన ఊరుకున్నాడు. కానీ ఒకలాంటి పగ అనేది పెంచుకున్నాడంట. ద్రుపదుడు ఏం చేస్తాడంటే ఒక యజ్ఞం చేసి, యజ్ఞంలోంచి పుడతారంట దుష్టదుమ్య ఇంకా. అయితే నువ్వు నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా అని చెప్పేసి వాళ్ళకిద్దరికి ఎన్మిటీ వస్తుంది. అని నా కొడుకే నిన్ను చంపుతాడు అనేది ఒకటి ఆయన అనుకుంటాడు. అనుకొని అర్జునుడు కూడా అంత విలుకాడు, ఎంత మంచి ఇది కదా. సో అర్జునుడిని పెళ్లి చేసుకునే నాకు ఒక పుత్రిక కావాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ యజ్ఞంలోంచి పుడతారనమాట. సో అతడు దుష్టదుమ్యుడు, ఆయన చేత నువ్వు చంపబడతావు అనేది ఒకటి అనుకుంటాడు. సో ఇలా అయితే ఎప్పుడైతే శిష్యరికానికి వెళ్తాడో, అంటే యాజ్ ఎ స్టూడెంట్ ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకువెళ్తారో, ఈ పిల్లవాడి చేతిలో నేను చనిపోతానని తెలిసి కూడా ఆయనకు అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఆచార్యులు చూడండి, ఈ స్టూడెంట్ మంచివాడా చెడ్డవాడా ఎప్పుడు ఆలోచించారు. ఎవరైనా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా చక్కగా నేర్పిస్తాడు. సో ఇక్కడ ఎత్తి పొడుస్తున్నాడు అనమాట. ఎవరు? దుర్యోధనుడు. నువ్వు ఈ వీలు విద్యలు అన్నీ నేర్పించావు కానీ నీ స్టూడెంట్స్, అర్జునుడు నీ స్టూడెంటే, ద్రుపద తనయుడు కూడా నీ స్టూడెంటే, నిన్ను చంపడానికి వాళ్ళు రెడీ అయ్యారు అని అలా అన్నారన్నమాట. అంటే ఈ చతురత గురించి ఉదాహరణ ఇచ్చాడు. ఇక్కడ దుర్యోధనుడు రాజు కాగా సంబోధింపబడిన సేనాధిపతి వద్దకు వెళ్ళాడు. సేనాధిపతి ఎవరు? భీష్మాచార్యుడు. ఇంతకుముందు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రతి ఒక్కరు భీష్మునికి మద్దతు ఇవ్వవలసిందిగా అడిగాను. అంటే ఆయన కోపం ఉందన్నమాట మనసులో చాలా. భీష్మాచార్యుడు తాతగారికి ఎప్పుడైనా కానీ పాండవుల మీదే పక్షపాతి, వాళ్ళే గెలవాలని నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా, నువ్వు సేనాధిపతివి, నువ్వు మాకే సపోర్ట్ చేయాలి, మేమే రాజులము అని అనుకుంటూ కూడా ఏమనుకుంటున్నాడు, అందరినీ పిలిచాడు, సేనలందరినీ పిలిచి, భీష్మాచార్యులు వృద్ధులయ్యారు, ఆయన ఎంత యోధులైనా సరే మనమందరం కూడా ఆయనని రక్షించుకోవాలి అని చెప్తున్నారు. అప్పుడే తిడుతున్నాడు, అప్పుడే ఇలా చెప్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ఆయన యొక్క చతురత చూపిస్తున్నాడు అనమాట యుద్ధభూమిలో. ఇంకోటి ఆంతరంగిక భయం. ఆంతరిక భయం అని అంటే లోపల చాలా భయమేస్తుంది. ఎట్లాగో వాళ్ళే గెలుస్తారని అనిపిస్తుంది. మళ్ళీ కూడా 500 మందిని ఏం చేస్తారు? మళ్ళా నారాయణ సేన కూడా వీళ్ళకే తోడుంది. సో ఈ నారాయణ సేన వీళ్ళందరితోని మేమే గెలుస్తామన్న అహంకారంతో ఇక్కడ ఏమన్నాడు? ద్రోణుడి తప్పుని ఎత్తి చూపాడు. ఏమని? నీ శిష్యుడి చేతుల్లో నువ్వు చచ్చిపోతున్నావని. తర్వాత ఇరు పక్షాల యోధుల పేర్లను ప్రస్తావించాను. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తే అందరు బంధువులే కదా, కౌరవులు పాండవులు అందరు బంధువులే. సో ఆ బంధువుల యొక్క పేర్లు ఒక్కొక్క పేరు తీసుకుంటాడు అనమాట. మాద్రి యొక్క తమ్ముడు ఉంటాడు అందులో, ఇంకా రకరకాల అందరి పేర్లు తీసుకుంటాడు. 1 నుండి 1.9 5 శ్లోకాల్లో వాళ్ళ యొక్క పేర్లు తీసుకొని, ఆ తర్వాత భీమునిపై ఈర్ష్య. ఇప్పుడు దుర్యోధనుడికి ఎప్పుడు భీముడి మీదే కన్ను ఉంటుంది. చాలా చిన్నగా ఉన్నప్పుడు భీముడు ఇట్లా పిడికిలు వేసి గుద్దుతే బండలు పగిలిపోయావంట. అవన్నీ భయమేసి దుర్యోధనుడు ఒకసారి విషం పెడతారు భీముడికి, పెట్టి సముద్రంలో పారేస్తారు. అప్పుడు కిందకు వెళ్ళి నాగలోకంకి వెళ్ళి ఇంకా మంచి పవర్ఫుల్ అయ్యి తిరిగి వస్తాడనమాట భీముడు. ఏంటి అంటే ఆ నాగకన్యలు అవన్నీ కూడా పాము కాటేసి ఆ విషాన్ని తీసేసి ఇంకా వజ్ర శరీరంతో బయటికి వస్తాడనమాట. సో అవన్నీ మళ్ళీ బతికాడు అనేది ఒక ఈర్ష్య భీముడిపై చాలా ఉంది. భీష్ముడికి మద్దతు అంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని కూడా భీష్ముడికి అందరూ కూడా హెల్ప్ చేయాలి, మద్దతు చేయాలి అని సేనకి చెప్తున్నాడు ఆయన. 2 రకాలుగా చెప్తున్నాడు. ఇంకొకటి మనం విజయ సంకేతాలు, ఆమ్నియస్ రిజల్ట్స్. ఇప్పుడు DOUBT డౌట్ అని చెప్పుకున్నాం కదా. సో ఓ ఏంటి అంటే ఆమ్నియస్ రిజల్ట్స్, శకునాలు అనమాట. అన్నీ చూస్తుంటే పాండవుల వైపు విజయ సంకేతాలే ఉన్నాయి. ఫస్ట్ మనం చూసినట్టయితే రథం ఏంటి అంటే అగ్నిదేవుడు ఇస్తాడు ఎవరికి? అర్జునుడికి.
ఆ రథం, ఆ తెల్ల అశ్వాలు అవన్నీ చూడండి ఎంత అట్రాక్టివ్. సో ఆ అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం ఏంటంటే ఎక్కడ అవసరమైతే అటే తిరుగు 4 వైపులా తిరుగుతుందంట. రథసారథి ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి కదా రథం. ఇది అలా కాదనమాట. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తిరిగి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళినా కానీ విజయమే తప్ప అపజయం అనేది ఉండదు. అట్లాంటి రథం మీద ఎవరున్నారు? కృష్ణార్జునులు ఉన్నారు. అది ఒక గుడ్ సైన్. నెక్స్ట్ లక్ష్మీదేవి. ఎవరు లక్ష్మీదేవి అని అంటే, ఎవరు లక్ష్మీదేవి? గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్, అదృష్ట దేవత కృష్ణుడి యొక్క హృదయంలో ఉన్నది. సో ఉన్నది కాబట్టి వాళ్ళే గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ రథాన్ని చూపించారు, శంకు, ఇంకోటి హార్ట్ అనేది ఇక్కడ గుండె ముక్కలైతున్నట్టు కనిపిస్తుంది కదా. హరే కృష్ణ. ఎందుకు అవుతుందంటే ఈ శంఖానాదం ఊదుతారు వీళ్ళు. ఎవరు? వీళ్ళందరూ అన్నమాట. పాండవులు ప్లస్ కృష్ణుడు. ఇది ఊదినప్పుడు వాళ్ళకి భయం వేసిపోయి వాళ్ళ హృదయం ముక్కలైపోతుంది అన్నమాట. కానీ ఎన్ని శంఖాలు ఊదినా పాండవులకి ఏమీ కాదు. ఎందుకు అంటే కృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నాడు. కృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నప్పుడు ఇంకో శుభశకునం ఏం చెప్తారంటే, అర్జున్ యొక్క రథానికి ఒక ఆరెంజ్ ఫ్లాగ్ చూసారా మీరు? కనిపించిందా? కొంచెం కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ మీద ఎవరుంటారు? జెండాపై ఉంటుంది. చాలా గొప్పవాడు. రామాయణంలో ఏం చేశాడు? హనుమంతుడి వల్లనే గెలిచారు కదా, అవునా? ఎస్. సో ఇవన్నీ కూడా మంచి మంచి శకునాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది అనమాట. అమ్మో ఇంత మంచిగా ఉన్నారు వాళ్ళు, అసలు భయపడట్లేదు మనం ఎన్ని శంఖాలు ఊదినా కానీ అని అనుకుంటారు. సో ఇక్కడ మనం ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి మీరు చదవండి శ్రీదేవి మాతాజీ. సఘోషో. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ఎస్. సఘోషోధాత్ర రాష్ట్రాణం. ఒక సెకండ్ మాతాజీ. హరే కృష్ణ. మీ దగ్గర బుక్ లేకపోతే ఎవరికైనా ఛాన్స్ ఇవ్వండి, హ్యాండ్ రైజ్ చేసి. సఘోషోధాత్ర రాష్ట్రాణం హృదయాని వ్యవధారయత్ నభశ్చ పృథివీం చైవ తుమోలోభ్యనునాదయన్. హరి బోల్ మాతాజీ. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను, భూమి ఆకాశములు రెండింటినీ కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయమును బద్దలు చేసెను. ఎందుకు ఇలా జరిగింది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ పాంచజన్యం ఋషికేశు అంటే, ఋషికేశ్ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసే అతను అనమాట ఆయన. సో వాటిని నియంత్రిస్తాడు కాబట్టి ఋషికేశ్ అనే పేరు వచ్చింది. సో పాంచజన్యం అనే యొక్క పేరు కృష్ణుడి యొక్క శంఖం పేరు అనమాట. దేవదత్తం ధనంజయ, అర్జునుడు కూడా ఊదుతున్నాడు చూసారా. అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం. ఎందుకు ఆయన్ని ధనంజయ అన్నాడంటే, ఒక సమయంలో వాళ్ళ దగ్గర ధనం ఉండదు, యజ్ఞం చేద్దాం అనుకుంటాడు యుధిష్ఠిరుడు. అప్పుడు ఈయన ధనార్జన చేసుకుని తీసుకొస్తాడు కాబట్టి అని అంట. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. సో ధనంజయ అనే చెప్పుకున్నాము. పౌండ్రం అంటే పౌండ్రం అని పేరు గల శంఖం అన్నమాట. అది కూడా పూరించారు ఎవరు? భీమ వృకోదర. భీముడు వృకోదర అని భీముడిని ఎందుకన్నాడంటే ఎక్కువగా భోజన ప్రియుడు అనమాట. ఆయన ఎక్కువగా భోజనం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి అది ఇష్టం. సో అదే విధంగా వీళ్ళందరూ శంఖాన్ని పూరించేసరికి ఈ నకుల సహదేవులు కూడా వాళ్ళ శంఖాల్ని పూరిస్తారు. సో ఆ శంఖాలు ఎప్పుడైతే పూరించారు, ఈ 5 శంఖాలకే వీళ్ళు చాలా భయపడిపోయి హృదయం అంతా బద్దలైపోయిందంట. ధృతరాష్ట్ర తనయులకి అంటే ఈ 100 మంది పుత్రులకి. సో ఇక్కడ కౌరవుల హృదయాలు బద్దలయ్యాయి, పాండవులు మాత్రం బద్దలవ్వలేదంట వాళ్ళ యొక్క హృదయాలు. ఎందుకు? కృష్ణుడి మీద
నమ్మకము. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, కృష్ణ సేన అటువైపు ఉంది. ఓకేనా? సో ఇక్కడ శ్లోకము ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఏంటి అంటే లాస్ట్లో భగవద్గీత అంతా చెప్పేశాక శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే, అర్జున నీకు ఎంత నాలెడ్జ్ ఇవ్వాలో అంతా ఇచ్చాను, ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, యుద్ధం చేస్తావా లేదా, లేదా మరి నువ్వు సన్యాసుల్లో కలుస్తానన్నావు అలా జరుగుతావా. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, నా యొక్క లోభత్వం అంతా పోయింది, ఇంకంతే, నా మోహం అంతా పోయింది, నేను నువ్వేది చెప్తే అదే చేస్తాను, నేను నీ శిష్యుడను అని అర్జునుడు అంటాడు. సో ఇవంతా చూసిన తర్వాత సంజయుడు ఏమంటున్నాడంటే 18.78 లాస్ట్ అన్నమాట. ఇంకా యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరా తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ. ఇలా అన్నాడనమాట సంజయుడు. ఏమంటున్నాడు, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయంగా ఉండును, ఇది ఏ నా అభిప్రాయము అని చెప్తున్నాడు అనమాట. ఇంకా లాస్ట్కి యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సంజయుడు అన్ని వీళ్ళిద్దరు మాటలు విని ధృతరాష్ట్రుడికి చెప్తూ 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 లాస్ట్కి ఇలా నిర్ణయం చేశాడు, ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, సో అక్కడ విజయమే తప్ప అపజయం అనేది లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు అనమాట. అంటే ఈ శకునాల వల్ల వాళ్ళే గెలుస్తారు అని సంజయుడు కూడా చెప్పేశాడు. నెక్స్ట్ మనము డిఓ యు కదా. సో యు అంటే అనిశ్చితం, అన్సర్టనిటీ. 1.21 నుంచి 27 వరకు ఆ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, యుద్ధం చేయటానికి సంకోచిస్తున్నారు. ఎవరు సంకోచిస్తున్నారో చూద్దాం. ఇప్పుడే మనం వాళ్ళదే విజయం అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ సంకోచిస్తున్నారంట. ఏంటి అంటే, తాన్ సమీక్ష్య కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరమావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సర్వవిధ బంధువులను మరియు స్నేహితులను గాంచినంతటా కుంతీతనయుడైన అర్జునుడు కరుణను గూడివాడై ఈ విధముగా పలికెను. సో ఇక్కడ అర్జునుడు ఏమంటాడంటే, చాలా ప్రిపేర్డ్గా వచ్చారు యుద్ధానికి, ఈ శకునాలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడు కృష్ణుడితో ఏం చెప్తాడంటే, పద ఉభయోర్ మధ్యే అంటాడు. అంటే మన సైన్యానికి ఆ సైన్యానికి నువ్వు నన్ను రథాన్ని ముందుకు తీసుకెళ్ళు, మధ్యలో ఆపు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుకుంటాడు అనమాట హాస్యంగా. ఓ పెద్ద ఏంటి యోధుల్లాగా చెప్తున్నాడు, సరే పద అని మధ్యలోకి తీసుకొస్తాడు. ఇక్కడ చూస్తున్నారా మీరు ఈ బొమ్మలో, ఇదొక సైన్యము ఇదొక సైన్యం మధ్యలో వచ్చారనమాట. వచ్చేసరికి ఏం చేశాడు ఇక్కడ అర్జునుడు, కుప్పగూలిపోయాడు. ఎందుకు కుప్పగూలిపోయాడంటే, ఎదురుగా ఇక్కడ ఏం చూస్తున్నాడు, వాళ్ళ తాతలు, తండ్రులు, పెదనాన్నలు, ఆల్ కజిన్స్ అన్నమాట, అంత బంధువులే. సో సర్వవిధ బంధువులు మరియు స్నేహితులను గాంచినంతట కింతీతనయుడైన అర్జునుడు కరుణను గూడిన వాడై ఈ విధముగా పలికెను. సో చాలా కంపాషన్ వచ్చేసింది ఆయనకి. ఏంటి అనంటే, ఒకలాగా కంపించిపోయాడు అనమాట. నా తాత నా చంపడం, నా గురువు నా చంపడం, నా పెదనాన్నలు, నా చిన్ననాన్నలు, వీళ్ళనా నేను చంపడం, ఇంతమంది మగవాళ్ళని చంపేస్తే ఎట్లాగా అని చెప్పేసి నెక్స్ట్ బి అన్నమాట. బి అంటే దిగ్భ్రమము. ఎప్పుడైతే ఆయన చాలా ఆశ్చర్యపోయాడు, యుద్ధం చేయడం ఈజీ అనుకున్నాడు అర్జునుడు, కానీ ఇలా స్వజనుల్ని చూసేసరికి, అంటే ఆయన సొంత చుట్టాల్ని, బంధువుల్ని చూసేసరికి ఆయన చాలా దిగ్భ్రాంతి చెందాడు అనమాట. ఏమంటున్నాడు, ఓ కృష్ణ, యుద్ధోత్సాహంన నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీర అవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోచున్నది. సో ఇలా అంటున్నాడు అనమాట అర్జునుడు. కృష్ణ, ఇప్పుడు ఎంత ఉత్సాహం, ఇప్పుడు చూడండి, కొందరికి టీచింగ్ చాలా ఇష్టము, కొందరికి సేవ చాలా ఇష్టము, ఉత్సాహంతో చేస్తాం మనం, మనకి కావాల్సిన పని మనకు వచ్చినట్లయితే. సో ఇలా యుద్ధం చేయడం వీళ్ళు కారుడు కదా, వీళ్ళు కారుడు ఈయన. సో ఆయన యుద్ధం చేయాలంటే చాలా ఇష్టంతో వచ్చాడు, కృష్ణుడు తోడున్నాడు అనుకున్నాడు. కానీ ఇవన్నీ చూసేసరికి
వీళ్ళందరినీ చూసి నా శరీరం అంతా వణుకుతుందంట. సో ఇక్కడ మనకి చూపించాడనమాట. ఏమేమి వణుకుతున్నాయి ఆయనకి అంటే అవయవాలు కంపించుచున్నాయి. ఒక్కొక్కసారి చూసారా, మనం ఏదైనా రాసుకుందామంటే మన చెయ్యి వణుకుతుంది. మనం నార్మల్గా ఉంటాం, మన ఆరోగ్యంగా ఉంటాం, అన్నీ బాగుంటది, కానీ ఏదో ఒకటి మనకి అలా వణికినట్టు అనిపిస్తుంది. సో వీళ్ళందరినీ చూసేసరికి ఆయనకి అవయవాలన్నీ గాంధీవం గట్టిగా పట్టుకుంటాడు. ఆ గాంధీవాన్ని పట్టుకోలేకపోతున్నాడు. నోరు ఎండిపోతుంది. దాహం వేస్తుంది, కృష్ణ నాకు కొన్ని నీళ్లు కావాలి అని అడగాలనిపిస్తుంది. దేహం మొత్తం కంపించుకుపోతుంది అనమాట. శరీరం అంతా వణుకులాగా వచ్చి చెమట్లు వచ్చేస్తున్నాయి. వెంట్రుకలు రోమాంచమయ్యాయి. రోమాంచం అవడం అంటే మనకు బాగా చలేసిన, బాగా భయమేసిన వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుంటాయి. నిక్కపొడుచుకోవడం అంటే ఆ వెచ్చదనం మన బాడీకి ఏదైతే ఉంటుందో అది ఉండదు. ఇంకా అటు చలి పెట్టడము, వణుకడము జరుగుతుందన్నమాట. సో చేతులు గాంధీవం జారిపోయిందంట. గాంధీవం అంటే అర్జునుడికి ఎంత ఇష్టం అంటే, ఒకసారి యుధిష్ఠిరుడు అంటాడంట, నీవెందుకు యుద్ధంలో, యుద్ధ భూమిలో అట్లా ఇంతకు ముందు కూడా యుద్ధాలకు వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు ఎవరినో ఏదో చేయలేకపోతాడు, ఎందుకు ఈ గాంధీవము తీసి పడేయని అంటాడంట. అప్పుడు యుధిష్ఠిరుడిని చంపడానికి వెళ్తాడంట, గాంధీవంతో కొట్టాలని వెళ్తాడంట. కృష్ణుడు ఆపుతాడంట. అర్జునుడికి గాంధీవం అంటే అంత ప్రేమ అన్నమాట. నిద్దట్లో కూడా గాంధీవాన్ని పట్టుకొని పడుకుని అంత ప్రేమ అన్నమాట. సో అది జారిపోయింది. ఇష్టమైన విషయం కూడా ఆయన చేతుల్లోంచి జారిపోయిందంట. చర్మంలోంచి ఆవిర్లు వస్తున్నాయి. నోరు ఎండిపోతుంది కదా, చర్మం అంతా మండుతున్నట్లయితుంది. కాళ్ళు నిలబడలేక ఆయన ఏం చేశాడు, రథం దిగిపోయి కింద కూర్చుండిపోయాడు అనమాట. మనస్సు మర్చిపోతుందంట. ఏం మర్చిపోతుంది, నేను యుద్ధం చేయాలి అనే విషయమై పూర్తిగా మర్చిపోయాడు అనమాట. సో మర్చిపోయి కింద కూర్చునిపోయాడు అర్జునుడు. సో అర్జునుడు యుద్ధం చేయకుండా ఉండటానికి చెప్పిన కారణాలు. సో అలా కూర్చుండిపోయి మామూలుగా ఉండలేదు, ఆయన కొన్ని కారణాలు చెప్తున్నాడు అనమాట. ఒకటి ఇక్కడ నా కరుణ, ఇంకోటి భోగం. కరుణ అంటే ఏంటి అంటే చాలా జాలేస్తుంది ఆయనకి. ఎందుకు వీళ్ళందరినీ చంపుకొని తర్వాత భోగం అంటే నేను ఏం ఎంజాయ్ చేస్తాను, ఆ 100 చంపేస్తాం, సైన్యంలో ఉండే వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నాం, కానీ రాజ్యం నాకు వస్తుంది, నేనేం ఎంజాయ్ చేస్తాను, ఇంకా ఒక్కడిని కూర్చొని ఆ రాజ్యం మీద మేము 5 ఏం ఎంజాయ్ చేస్తాము అని అనుకుంటారు. తర్వాత పాపభీతి, ఇంతమందిని అనవసరంగా నేను చంపితే నాకు పాపం చుట్టుకుంటది కదా పూర్తిగా, సో అట్లాంటి పాపం నేను చెయ్యలేను అని అంటాడు. 4వది ఏమంటాడంటే వంశనాశనం అన్నాడు. ఎట్లా వంశనాశనం అవుతుంది అని చెప్తున్నాడంటే, ఇప్పుడు మగవాళ్ళనందరినీ మనం చంపేస్తున్నాం ఇక్కడ. సో వాళ్ళ వంశంలో వాళ్ళకి ఈ వంశము అవసరము అని ఎప్పుడు చెప్పుకుంటారంటే, పిండాలు పెడతారు కదా వాళ్ళ తాతలు తండ్రులు సో పిండం పెట్టడానికి కూడా ఒకరు కూడా మిగలకపోతే ఆడవాళ్ళు మాత్రమే మిగులుతున్నారు, వంశం నాశనం అయిపోతుంది. ఎలా నాశనం అయిపోతుంది అంటే, అలా ఒక ఆధారం లేని ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏదో ఒకటి ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, అయితే అనవసరమైన పిల్లలు పుడతారు వాళ్ళకి. సో ఇలా ఆయన అన్ని సందేహాలు చెప్తూ ఉంటాడనమాట కృష్ణుడికి. సో అర్జునుడు యుద్ధం చేయకుండా ఉండడానికి చెప్పిన కారణాలు ఇక్కడ 5 అని రాశారు, కానీ 4 ఇస్తున్నారు. 5వది ఇక్కడ ఇవ్వలేదు. కాకపోతే వంశ పారంపర్యమే పాడైపోతుంది కదా, సో అని చెప్తున్నాడనమాట. సో స్త్రీ వేరే పురుషుడితోని ఉన్నట్లయితే అటువంటి పిల్లలు అనిశ్చితం, అంటే అవసరం లేని పిల్లలుగా పుట్టినప్పుడు వాళ్ళకి కల్చర్ అనేది బాగా ఉండదు కదా, ధర్మ అనేది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి కదా కృష్ణ, సో నేను యుద్ధం చేయలేను అంతే అని కుప్పగొలిపోతాడనమాట. సో ఇక్కడ భగవద్గీత నుండి ఇక్కడ అందుకనే దాన్ని విషాద యోగం అని అన్నారు. చాలా ఏడుస్తాడు, చాలా కంపాషన్, కరుణ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ తాత దగ్గర ఒళ్ళో ఆడుకుని పెరిగాడు కదా అర్జునుడు, సో దానివల్ల ఆయనకి చాలా బాధేస్తుంది. ఇక్కడ అందరినీ చంపలేను నేను అని చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, భగవద్గీత ఫస్ట్ పాఠాల నుంచి స్వీయ లోపాలని గమనించుకోవాలి అని అంటారు. స్వీయ లోపాలు అంటే మనలో అందరిలో కూడా అపూర్ణ ఇంద్రియాల వల్ల ఒకటి చూస్తాము, ఒకటి మాట్లాడతాము,
ఏదో అంటూ సో అలా చిన్న చిన్న లోపాలు మనలో ఉంటాయి. కొందరు చక్కగా ఉచ్చరించగలరు, కొందరు బాగా పాట పాడగలరు, మనం పాడలేము. అది ఒప్పుకోవాలన్నమాట. ఆ స్వీయ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మనం గమనించుకోవాలి అని అంటున్నారు. సో రాజనీతి కన్నా ధర్మపరాయత్వమే విజయాన్ని సాధించటానికి ముఖ్యమైనది. రాజనీతి అంటే పాలిటిక్స్ అన్నమాట. ఒకరి దగ్గర ఒకటి మాట్లాడడం, ఇంకొకరి దగ్గర ఇంకోటి మాట్లాడడం, దాన్ని రాజనీతి అని అంటారు. సో దానికంటే కూడా ధర్మంగా వెళ్ళడమే విజయాన్ని సాధిస్తుంది అని చెప్తారు. అండ్ ఇంకోటి, కృష్ణుడు లేని జీవితం శూన్యం. సో కృష్ణుడే లేడు మన జీవితంలో అంటే ఆ జీవితం చాలా వ్యర్థము అని చెప్తున్నారు. తర్వాత శకున సూచికలు గమనించుకోవాలి. శకున సూచికలు గమనించుకోవాలంటే ఇక్కడ అర్థము క్లియర్గా, నల్లపిల్లి వచ్చింది, నేను పని చెయ్యను, నేను టైం అయిపోతుంది ఇంటర్వ్యూకి, నాకేదో శకునంలాగా కనిపిస్తుంది, నేను వెళ్ళను, ఇలాంటివన్నీ ఏమీ కాదు. కాకపోతే మనం కృష్ణుడినే అంటిపెట్టుకుని ఉన్నట్లయితే ఈ శకునాలన్నీ కూడా శుభ శకునాలుగానే మారుతాయి. ఆ శకునాలు వద్దనుకున్నారు ఎవరు? దుర్యోధనుడు. కృష్ణుడే వద్దన్నాడు అసలు. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు ఈ ఫస్ట్ చాప్టర్లో. కృష్ణుడు వెళ్తాడు, కృష్ణుడి దగ్గరికి అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్తారు కదా. అప్పుడు చాయిస్ ఇస్తాడు కృష్ణుడు, నేను కావాలా నారాయణ సేన కావాలా. అర్జునుడు నారాయణని కోరుకుంటాడు, దుర్యోధనుడు మన నారాయణ సేనని కోరుకుంటాడు. సో అలా మంచి శకనం వస్తా అంటే కూడా వద్దన్నాడు దుర్యోధనుడు, ఓడిపోయాడు అనమాట. సో ఆ విధంగా సో ఇవన్నీ కూడా మనము ఇందులోంచి మనము నేర్చుకోవాల్సిన విషయాలు అని చెప్తున్నారు. సో నిజ జీవితంలో భగవద్గీత ఎలాంటిది అని అంటే ఆధ్యాత్మిక సహనం ఇస్తుంది, భావోద్రేక సహనం కూడా మనకి ఇస్తుంది అని చెప్తారు. సో ఇక్కడ జీవితానికి ఒక పాఠం అన్నమాట. మీ జీవితంలో సమస్యలు ఉన్నాయా అని ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగాను. చాలా మంది ఉన్నాయి అని అన్నారు. సుఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అంటే లేము అన్నారు. సో కొందరు అవును అని మనసులో అనుకున్నారేమో, కొందరేమో లేవు అన్నారు. సో మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి పరిష్కారం మనకు తెలుస్తుందా అంటే అవును తెలుస్తుంది, మనకుంది సొల్యూషన్. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అన్నప్పుడు మరి చింత ఎందుకు? చింత అవసరం లేదు. జీవితం మరి పరిష్కారం లేదు అన్నప్పుడు కూడా చింతించే అవసరం లేదు. పరిష్కారమే లేనప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించడం ఎందుకు అని చెప్తున్నారు. సో సహనంతో ఉండి ముందుకు వెళ్ళండి అనేది జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం అన్నమాట ఇక్కడ. సో మొదటి అధ్యాయం మనం మళ్ళీ చూసినట్లయితే ఇది మాత్రం హ్యాండ్ రైజ్ ఉన్న వాళ్ళతోని చదివించండి. శ్రీదేవి అంగారం మాతాజీ ఇంతకుముందు చదివిన వేరే వాళ్ళతో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. డి భగవతే వాసుదేవాయ. మాతాజీ డి దగ్గర నుంచి స్టార్ట్ చేసి టీ వరకు చదవమంటారా? అవును. లేదు, మీరు డి ఒక్కటే చదవండి. ఓకే ఓకే మాతాజీ. డి 1.12 ధృతరాష్ట్రుని మనోస్థితి, సంశయం, భయం, పక్షపాతం. దుర్యోధనుని మనోస్థితి, చతురత, అంతరంగ భయం. హరి బోల్. నెక్స్ట్ లక్ష్మీ మాత. హరే విజయలక్ష్మి సార్, విజయలక్ష్మి మాతాజీ. మాతాజీ లక్ష్మీదేవి మాతాజీ. విజయలక్ష్మి మాతాజీని అడిగారు, మీరు ఉండండి. విజయలక్ష్మి మాతాజీ రావట్లేదా? నెక్స్ట్కి వెళ్ళండి అమ్మా. ఓకే, లక్ష్మీదేవి మాతాజీ మీరు వచ్చారు. ఆమ్నియస్ రిజల్ట్ తెలుగు చదవండి. విజయ సంకేతాలు అవి చదవండి. ధర్మస్థలము, కృష్ణుని సమీక్షము, దివ్య శంఖాలు, హనుమంతుడు, లక్ష్మీదేవి, అగ్నిదేవుని రథం. హరి బోల్. నెక్స్ట్ వీరన్న ప్రభుజీ. ఏది మాతాజీ ఏది? అన్సర్టనిటీ. యు యుద్ధము, అన్సర్టనిటీ, సంతోషం, సంకోచం. బి చదవండి. బి బి ఉంది కదా మా ప్రభుజీ. బి
స్వామి స్వజనులు. హరి బోల్ ప్రభుజీ. బివిల్డర్మెంట్ అంటే స్వజనులు. నెక్స్ట్ లలిత ముంబై మాతాజీ. హరి బోల్. టీయా మాతాజీ హరే కృష్ణ. టీటీ. దయా భోగము పాప భీతి కులధర్మ నాశనము. ఓకే, థ్యాంక్ యూ. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిఓయుబిటి డౌట్ అనేది ఫస్ట్ అధ్యాయానికి సమీక్ష ఇచ్చారు. మొదటి అధ్యాయం విషార్చుని విషాద యోగం అని అంటారు. సో డిలో ధృతరాష్ట్రుని మనోస్థితి, దుర్యోధను మనోస్థితి. ధృతరాష్ట్రుడిది సంశయం, భయం, పక్షపాతం. దుర్యోధనుడి చతురత, ఆంతరంగిక భయం. ఓ అంటే ఆమ్నియస్ రిజల్ట్స్, శకునములు, విజయ సంకేతాలు, ధర్మస్థలం, కృష్ణుని సమక్షం, దివ్య శంఖాలు, హనుమంతుడు, లక్ష్మీదేవి, అగ్నిదేవుని రథం. యు అంటే అన్సర్టనిటీ, యుద్ధం చేయుటకు సంకోచం. బి అంటే బివిల్డర్మెంట్, స్వజనులు. టి అంటే టర్నింగ్ పాయింట్, దయా భోగం పాపభీతి కులధర్మ నాశనం. సో ఇది మనకి అంతా కూడా భగవద్గీత మొదటి అధ్యాయం గురించి తెలుసుకున్నది. హరే కృష్ణ. సో మీరందరూ కూడా ఏవైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయవచ్చు. ఈ మిగతా హ్యాండ్ రైజెస్ అన్నీ డౌన్ చేసుకోండి. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అడగచ్చా? ఇందు మాతాజీ అడగండి. మాతాజీ ఫస్ట్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న ఆ శ్లోకంలో మామకాహ అంటే మీనింగ్ చెప్పారా మాతాజీ? మామకాహ పాండవైశ్చవ. మామకాహ అంటే నా పుత్రులు, మామ అంటే నేను కదా, నా పుత్రులు పాండవ పుత్రులు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు. ఓకే, అదే చిన్న డౌట్. హరే కృష్ణ. ఓకే ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీదేవి మాతాజీ చూడండి ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారు. ఫస్ట్ టైం 18 days ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు. ఇక్కడ రియల్మీ అని పెట్టారు, మీ పేరు పెట్టుకుంటే బాగుంటుంది. హరే కృష్ణ. కొంచెం చేంజ్ చేసుకోండి అమ్మా. హరే కృష్ణ. శివశంకర్ ప్రభు, శోభారాణి మాతాజీ, సౌజన్య మాతాజీ, ఓకే, శ్రీనివాస్ డిఆర్కే ప్రభుజీ, కొత్తవాడు మాతాజీ. ఓకే ఓకే ఓకే. వేదమణి చేయట్లేదా? ఓకే, నాకు ముగ్గురే కనిపిస్తున్నారు. 3 members. ఇక్కడ ఒక అమ్మాయి హ్యాండ్ రైజ్ చేసింది వీడియోలో. సుష్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు? సుష్మానా? సుషుమ్నా. కొత్తగా ఉందమ్మా, పేరు బాగుంది. ఓకే, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బాగా అనిపించింది మాతాజీ. యాక్చువల్లీ నేను ఏమంటారు, నిన్న సాటర్డే సండే ఎంఏ తెలుగు చేస్తున్నాను. ఇదే చెప్పారు మాతాజీ. అవునా? లక్కీ. రెండోసారి విన్నారా అయితే? ఇది నా అదృష్టం అనుకుంటున్నా మాతాజీ. అదే సడన్ గా నా మెసేజ్ రాగానే నేను ఇంకా ఓపెన్ చేశాను లింక్. ఇంకా మీరు చెప్తున్నారు భగవద్గీత కదా, స్టూడెంట్స్ మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయించండి. ఇంకా ముందు ఇంకా బాగుంటాయి. ఈ రోజు కొంచెం ఇంట్రొడక్షన్ కి టైం వెళ్ళిపోతుంది కదా, తొందరపడినట్టు అనిపిస్తుంది. రెండో దాని నుంచి చాలా బాగుంటుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. లలిత ముంబై, న్యూ అమ్మ మీరు? నిన్న జాయిన్ అయ్యారు మాతాజీ. నిన్న జాయిన్ అయ్యారా? ఓకే 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 మాతాజీ. మీరేమని చెప్తారా క్లాస్? ఎస్. భక్తి అన్ని మార్గాలు ఒకటేనా అంటారు కదా, మరి అది ఎంతవరకు నిజమని తెలుసుకుందాం. అంటే మొత్తం భగవద్గీత మనం 18 అధ్యాయాలు అయ్యాక మీరే తెలుసుకుంటారు. కృష్ణుడు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒకే దేవుడు, ఒకే శ్లోకము, ఒకే మంత్రము అని చెప్పుకున్నాం కదా. సో కృష్ణుడిని నమ్ముకున్న వాళ్ళు అందరూ ఆ కృష్ణుడిలోనే ఉన్నారు. అది మన 11వ చాప్టర్కి వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది మాతాజీ. హరే కృష్ణ. జ్యోతి మాతాజీ. రోజు కొత్తగా జాయిన్ అయినా మేడం. ఓకే, మీకు ఎలా అనిపించింది? బాగుంది మేడం. వింటాను. అన్ని కంటిన్యూగా రండి.
ఓకే. సరే ఓకే మేడం. వస్తూ ఉంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ బాగా ఆధ్యాత్మికంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హేమలత మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. నమస్తే మేడం. నేను ఇవాళ జాయిన్ అయినాను మేడం. ఎలా చాలా అనిపించింది? బాగుంది మేడం. ఓకే. చాలా అంటే చాలా అదే నచ్చింది. పని తీరిన తర్వాత మీరు తొందరగా పని చేసుకోండి. కొందరు ఏం చెప్తున్నారంటే 11:00 బ్యాంక్ ఓపెన్ అవుతది. బ్యాంక్ పనులు ఇంకేదో అని చెప్తున్నారు. అవన్నీ ఆఫ్టర్ 1:00 పెట్టుకోండమ్మా. ఈ 18 రోజులైతే మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను ఏప్రిల్ నుండి నా పనులు అలాగే చేసుకుంటాను. అన్నీ ముందు ఉంచేసి 1 తర్వాత కూడా మనకన్నీ అవకాశాలుంటాయి సాయంత్రం వరకు చేసుకోవడానికి. హరే కృష్ణ. ఇదొకటే టైంలోనే మాతాజీ, లేకపోతే మళ్ళీ మళ్ళీ టైమింగ్స్ ఉన్నాయి వీటికి? 18 డేస్ ఇదొక్కటే టైమింగ్ మాతాజీ. ఈ టైంలోనే చెప్తాను. ఓకే. 31వ తేదీ వరకు వరుసగా వస్తుంది రోజు. ఆదివారాలనేది ఏముండదు. హరే కృష్ణ. ఇంకెవరైనా మాతాజీ ఉన్నారా? 108 ఇందాక ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేశారు. 108 పెట్టి మీరు మాట్లాడండి మాతాజీ. 108 మీ పేరేంటి? పేరు మార్చుకోండి ఫోన్‌లో. హరే కృష్ణ. మీరు యెస్ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నా పేరు సుప్రియ. ఓకే. అది నాకు తెలియలేదు మేడం. అట్లే 108 అని వచ్చింది. పిల్లలు వచ్చాక చూయించుకుంటాను. ఫోన్ గురించి అంతగా తెలియదు నాకు. ఓకే. ఓకే మాతాజీ. నో ప్రాబ్లమ్. బాగా చెప్పారు. చాలా బాగా అనిపించింది. కాకపోతే నేనే ఇంకొద్దిగా కాన్సంట్రేషన్ పెట్టేది ఉండనేమో అనిపించింది. రేపటి నుంచి పెట్టండి మాతాజీ. ఇది యూట్యూబ్‌లో వస్తది. మీరు మళ్ళీ రిపీటెడ్‌లో కూడా వినొచ్చు. ఓకే. ఒక్కోసారి మనకి ఫస్ట్ విన్నప్పుడు ఏదో స్టోరీ లాగా ఉంటది. మళ్ళీ ఒకసారి వినండి. మీకు బాగా అర్థమవుతుంది. హరే కృష్ణ. సెకండ్‌ది అప్పుడు అర్థమవుతుంది బాగా. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఇంకా శ్రీదేవి మాతాజీ ఓకేనా? ఎవరు లేరు మాతాజీ. ఎవరు లేరా? ఓకే. ఎండింగ్ ప్రేయర్స్ మీరు చేస్తారా శ్రీదేవి మాతాజీ? చేయండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, हनुमान संकीर्तन की जय, श्रील हरदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु जय, श्री अद्वैत गदाधर श्री जय, श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। जय जगन्नाथ, जय बलभद्र, जय सुभद्रा माई की जय, हरिनाम संकीर्तन की जय। ऑल ग्लोरीज टू द Guru and Vaishnavas, all glories to Srila Prabhupada, all glories to Srila Prabhupada. Hare Krishna. Thank you. Thank you, Mataji. Hare Krishna. So